సుదేష్ణ ఉన్న అంతఃపురంలోకి కీచకుడు లోపల అడుగు పెడుతున్నాడు. అడుగు ఇలా పెట్టగానే అక్కడ గంధం నూరుతూ ఉన్న సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపది కంటబడుతుంది. అసలు నేను ఇప్పుడు ఎందుకొచ్చాననే సంగతి మర్చిపోయి ఒక కుక్క తన యజమాని వెనకాల తిరుగుతున్నట్టుగా ఇప్పుడు ద్రౌపది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనక తిరుగుతుంటాడు. వాడి యొక్క క్రూరత్వం ఎరిగిన అక్క సుదేష్ణ పెళ్ళయిందిరా అంటే ఏమంటున్నాడు, తన భర్తని చంపైనా నేను ఆవిడని అనుభవించాలి, నాకు ఈవిడ కావాలని అంటున్నాడు. సుదేష్ణ ద్రౌపదిని పిలిచి, అమ్మా, కీచకుడు దగ్గర మదిర అని ఒక ప్రత్యేకమైన పానం ఉంది, నాకు కొంచెం వేడి చేసింది, నేను అది తాగాలి, నువ్వు దయచేసి కీచకుడి యొక్క అంతఃపురంలోకి వెళ్ళి అది తేయవలసినది. ఇప్పుడు కీచకుడి యొక్క అంతఃపురానికి ద్రౌపది నడుచుకుంటూ సైరంధ్రిగా వెళుతుంది. వాడు ఆమెను చూసి, ఎందుకంత సిగ్గుపడతావు నువ్వు, అసలు ఇంత సిగ్గు పనికిరాదు తెలుసా, అంటే నువ్వు కామాన్ని చెప్పుకోలేక ఇలాగ సిగ్గుపడుతున్నావా? ఓ కోమలి, ఒక్కసారి నన్ను చూడు, నా భుజ పరాక్రమములు చూడు, నా శరీరం వైపుకు చూడు, నన్ను ఒకసారి చూస్తే కదా నీకు తెలిసేది అని చెయ్యి పట్టుకొని తను బెడ్ మీదకి లాగుతాడు. ఇమీడియట్లీ వాడిని అక్కడి నుంచి ఆ చేతులు విదిలించుకొని ఒక్క తోపు తోస్తే కీచకుడు వెళ్ళి ఆ పాన్పు మీద పడిపోయాడు. ఎవరూ లేని, ఎవరూ రాని ప్రదేశమైన ఈ నర్తనశాలలో ఏకాంతంగా వచ్చి నన్ను కలుసుకోవలసినదిగా ప్రార్థన. ఈ నర్తనశాలకు పిలిచినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా మీ గురించి అనగానే, వాడొక్క మాట ఇది మాట్లాడగానే వాడిని భీముడు కిందకు అమాంతంగా పడుకోబెట్టి వాడి జుట్టుని పట్టుకొని బ్రహ్మస్థానాన్ని, అంటే ఆ బ్రహ్మరంధ్రాన్ని తీసుకొని వచ్చి ఆ మలద్వారంలోకి నొక్కేస్తాడు. హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. నేను మీ మాయా. ఈరోజు చాలా ముఖ్యమైన ఘట్టం, కీచక వధ. ఈ ఘట్టంలో ఏం జరిగింది అనేదాన్ని గురించి ఇంకా విస్తారంగా చూద్దాం. అసలు పాండవులు మత్స్యరాజ్యాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అక్కడ ధర్మముందనే కదా. అలాంటి రాజ్యంలో దుర్మార్గుడైన కీచకుడు సేనాధిపతిగా ఎందుకున్నాడు? పాండవులకు అజ్ఞాతవాసంలో 10 నెలలు గడిచిపోయాయి, ఇంకా 2 నెలలు ఉన్నాయన్నప్పుడు ఈ కీచకుడు వల్ల ఎలాంటి ముప్పొచ్చింది, దాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, ఇవన్నిటి గురించి విస్తారంగా మనము కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. సో లాస్ట్ పాడ్కాస్ట్లో మీరు జమోతా అండ్ భీమా గురించి చెప్పారు, ఎలా భీముడు జమోతుడిని చంపాడు అనేసి. అది బాగా కామెడీగా అనిపించింది, చాలా ఎంజాయ్ చేశాము ఆ పార్ట్ని. సో ఇప్పుడు కీచకుడు గురించి విన్నాము, కానీ ఇంకా డీటెయిల్డ్గా కీచకుడు ఎవరు, ఎలాంటివాడు, ఏం జరిగింది అక్కడ అనే దాని గురించి కొంచెం మీరు వివరించాలి. సో కీచక వధ అనేది మహాభారతంలో చాలా ఇంపార్టెంట్ ఘట్టం. ఇది విరాట పర్వంలో కూడా ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఘట్టం ఈ కీచక వధే. అందులోని ఇది నాకు పర్సనల్లీ చాలా ఇష్టమైన ఒక ఘట్టం కీచక వధ అనేది. కీచకుడు ఎవరయ్యా అంటే, కీచకుడు విరాట్ రాజు యొక్క బావమరిది. మనం చూస్తూ ఉంటాం. సో చాలా సినిమాల్లో గాంధార రాజు కూతురైన గాంధారి, శకుని, వీళ్ళిద్దరూ కలిసి ధృతరాష్ట్రుడి దగ్గరే ఈ కురు సామ్రాజ్యంలోనే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు కదా. అది చాలామంది ఏమనుకుంటారంటే, అంటే దానికి రకరకాల స్టోరీస్ చెప్పారు, అసలు శకుని ఎందుకు అక్కడ ఉన్నాడు. సో సినిమా వాళ్ళు దాన్ని రకరకాలుగా చూపించారు. కానీ అప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారం అక్క భర్త చాలా గొప్పవాడైతే తమ్ముడో అన్నో వాళ్ళ దగ్గర బ్రతకటం, వాళ్ళ దగ్గర ఆ రాజ్యాన్ని చూసుకోవటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అదే సేమ్ ఇన్సిడెంట్ మనం ఇక్కడ కీచకుడిలో చూస్తాం. కీచకుడు అనే వ్యక్తి సుదేష్ణకు కజిన్ బ్రదర్, అంటే వీళ్ళ తల్లులు ఒకళ్ళు కాదు, వీళ్ళ తండ్రి ఒకడు. సో కైకేయ రాజు అని, కైకేయ అనేది మనం దశరథుడి దగ్గర కూడా కైకేయి అని వింటాం కదా, అలా కైకేయ రాజ్యం. ఈ కైకేయ రాజ్యాన్ని అప్పుడు ద్వాపర యుగాంతంలో ఏలుతున్న ఒక రాజు సూత కులానికి చెందిన రాజు, అంటే సూతరాజు. ఇది కూడా ఇక్కడ కూడా మీకు అనిపించాలి, సూతుడు అంటే అదేదో కింద కులంగా మనకి సినిమా వాళ్ళు చూపించారు కదా. ప్లస్ కర్ణుడు సూతుడుల దగ్గర పెరిగి వచ్చాడు, అందుకే రాజ్యానికి చాలా కష్టపడ్డాడని అంటాం కదా. ఇంకా ఇలాంటి సిట్యువేషనే ఇంకొకటి జరుగుతుంది. కైకేయ రాజే ఒక సూత కులానికి చెందినవాడు. అలాంటి కైకేయ రాజ్యానికి చెందిన రాజు
ఆ రాజు యొక్క భార్య మాలవి. ఆ మాలవికి పుట్టిన పిల్లలే ఈ కీచకుడు, తర్వాత 105 ఉపకీచకులు. వీళ్ళందరూ కూడా కైకేయ రాజు యొక్క పిల్లలే వీళ్ళంతా. కానీ కైకేయ రాజు కథ పూర్వం జరిగిన పెళ్లిలోంచి పుట్టిన వాళ్ళ కూతురే సుదేష్ణ. సో సుదేష్ణ కీచకులు ఇద్దరు స్టెప్ మదర్స్ అనమాట. ఇద్దరు వేరే వేరే తల్లులకు పుట్టిన వాళ్ళు, ఇద్దరు కేకేయ రాజుకి పుట్టిన సంతతే. సో అలాగా కీచకుడు ఎప్పుడైతే మత్స్యరాజ్యానికి వచ్చాడో, ఆ మత్స్యరాజ్య వైభవాన్ని చూశాడో, తన అక్కకి అతను అడిగింది ఏంటంటే, నేను ఈ రాజ్యంలో ఇక సెటిల్ అయిపోతాను అని చెప్పి అక్క దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఏ రేంజ్కి ఎదిగాడు కీచకుడు ఆ రాజ్యంలో అంటే, అసలు విరాట రాజు అసలైన రాజా, కీచకుడు అసలైన రాజు తెలియని స్టేజ్కి వెళ్ళిపోయాడు వాడు. ఎందుకలా వెళ్ళాడు అంటే, కీచకుడేమి అధముడేం కాదు. అధముడంటే వాడి గుణగణాల్లో వాడు అధముడు, కానీ పరాక్రమంలో వాడు గట్టిగా పరాక్రమం ఉన్నవాడనే మనకి శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే సుశర్మ ఈ క్యారెక్టర్ని ఇప్పుడు మీరు వినండి, కానీ ఈ క్యారెక్టర్ గురించి మనం ముందు వెళ్ళేటప్పుడు మనకు తెలుస్తుంది. ఈ సుశర్మ అనే అతను త్రిగర్త సామ్రాజ్యాధిపతి, ప్లస్ సుశర్మ కౌరవులకు చాలా క్లోజ్ పర్సన్. అలాంటి సుశర్మ ఎన్నిసార్లు మత్స్యరాజ్యాన్ని దండయాత్ర చేయటానికి వచ్చినా సింగిల్ స్ట్రోక్తో సుశర్మని ఓడించిన వైభవం కీచకుడికి దక్కింది. అదే కాకుండా ఈ మత్స్యరాజ్యాన్ని ఎందరో శత్రువుల నుంచి కాపాడిన వైభవం కూడా కీచకుడికి దక్కింది. సో పరాక్రమవంతుడే కీచకుడు. పరాక్రమంలో జరాసంధుడు, శల్యుడు అందరూ పరాక్రమవంతులే. వీళ్ళంతా పరాక్రమం అంటే కేవలం ఫిజికల్ స్ట్రెంగ్త్, వార్ స్ట్రాటజీ ఒక్కడే పరాక్రమం కాదు, ధర్మం కూడా ఉండాలి కదా మనిషికి. సో దానికి ఇప్పుడు కీచకుడు అనేవాడు తన అక్క పెళ్లి చేసుకున్న తర్వాత రాజ్యంలోకి వచ్చి, ఈ మత్స్యరాజ్యం చాలా బాగుంది, మా బావ చాలా మంచోడని అక్కడ ఉన్న వ్యక్తి ఇప్పుడు వాడి యొక్క బలపరాక్రమము చేత కంప్లీట్ మత్స్యరాజ్యం సైనాధిపతిగా ఉంటూ, అఫీషియల్లీ కమాండర్ ఇన్ చీఫ్ సైనాధిపతిగా ఉంటూ, ఇవాళ రాజు విరాట రాజా లేదా కీచకుడు అర్థం కాని పరిస్థితికి మత్స్యరాజ్యం ఉంది ఆ రోజు పరిస్థితి. అందుకు నేను ఈ ఉపోద్ఘాతం అంతా కీచకుడి వైభవం చెప్పాలి కదా ముందు, అసలు వాడు ఎవడో తెలుసుకోవడానికి. సో ఇప్పుడు 10 నెలలు గడిచిపోయింది విరాట పర్వం. స్లోలీ వాళ్ళందరూ హ్యాపీగా అక్కడ వాళ్ళ పనులు చేసుకుంటూ, భీముడు వంటలవి చేసుకుంటూ, మధ్యలో ఏమన్నా కుస్తీలు అవి వస్తే ఆ కుస్తీలు పడుకుంటూ, అదే కాకుండా ఎప్పుడైతే జమోత అనే ఒక మల్లయోధుడిని చంపాడో, రాజు తన ఎంటర్టైన్మెంట్ కోసం ఆ పెద్ద గ్లాడియేటర్ సినిమాలో ఉన్న కొలోజియం లాంటి కొలోజియంలోకి అడవి దున్నలని, పులులని, సింహాలని, మదించిన ఏనుగులని, ఎవరు కంట్రోల్ చేయలేని ఏనుగులని లోపలికి వదిలేసి, భీముడు వాటిని నిగ్రహిస్తే అది చూసి ఆనందం పొందటమే కాకుండా తన రాణులని పిలిచి, అంటే రాజులకి చాలామంది రాణులు ఉంటారు, వాళ్ళ భోగస్త్రీలు అంటారు, వాళ్ళ కాంక్యుబైన్స్, ఆ భోగస్త్రీలు చాలామంది ఉంటారు ఆ రాజ్యంలో, వాళ్ళందరినీ పిలిచి చూడండి భీముడు ఎలాగ చేస్తున్నాడో అని చూపిస్తూ వాళ్ళు సాఫీగా గడిచిపోతుంది. ఇంకా 2 నెలలు గడిస్తే ఇక అయిపోతుంది అనే టైంకి ఇదంతా గడుస్తుంటే కీచకుడు, అంటే శాస్త్రంలో అది క్లియర్గా లేదు కానీ ఎంతకాలం నుంచి కీచకుడు విరాట రాజ్యంలో లేడో లేదు, కానీ అతను కూడా వేరే రాజ్యాల్ని జయించడానికి వెళ్ళాడో, లేకపోతే అప్పుడు వరకు ఒక పెద్ద యుద్ధంలో పార్టిసిపేట్ చేసి జయించి అప్పుడే ఈ మత్స్యరాజ్యానికి ఎంటర్ అయినట్టుగా మనకి విరాట పర్వం చెప్తుంది. అలా విరాట పర్వం ఆ మత్స్యరాజ్యంలోకి ఎంటర్ అయిన కీచుడు ఫస్ట్ వెళ్ళి బావకు నమస్కరించి, అంటే ఎంతైనా బావే కదా, బావ వల్లే కదా ఇవాళ వాడికి ఆ పొజిషన్ వచ్చింది, బావకు ఒకసారి నమస్కరించి, బాగా చేసావు కీచక, నువ్వు అంతా దుష్టులందరినీ బాగా నిగ్రహించగలుగుతున్నావు, నువ్వు మత్స్యరాజ్యంలో ఉన్నావు కాబట్టి శత్రువులెవరూ మత్స్యరాజ్యం మీదకి యుద్ధానికి రాకుండా ఉంటున్నారు అని చెప్పి, సరే అంటే కుశల ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత ఇప్పుడు అసలు విరాటరాజు బావ కాబట్టి ముందు అక్క పెళ్లి చేసుకుంటే కదా అతనికి వైభోగం అంతా వచ్చింది, వైభవం అంతా అక్క దగ్గరికి నమస్కరించడానికి ఇప్పుడు సుదేష్ణ ఉన్న అంతఃపురంలోకి కీచకుడు ఎంట్రీ, లోపల అడుగు పెడుతున్నాడు. అడుగు ఇలా పెట్టగానే అక్కడ గంధం నూరుతూ ఉన్న సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపది కంటపడుతుంది. ఏ మూమెంట్లో అయితే ద్రౌపది కంటపడిందో అసలు నేను ఇప్పుడు ఎందుకొచ్చాననే సంగతి మర్చిపోయి
ఒక కుక్క తన యజమాని వెనకాల తిరుగుతున్నట్టుగా ఇప్పుడు ద్రౌపది ఎక్కడికెళ్తే అక్కడికి వెనక తిరుగుతుంటాడు. ఆమె ఆమె గంధం నూరటం, ఆ గంధం తీసుకోవటం, మళ్ళీ లోపలికి వెళ్ళటం, ఏదో ఒకటి తీసుకురావటం. అంటే నేను ఈ రాజ్యంలో ఒక పెద్ద సేనాధిపతిని, రాజ్యంలో నాకంటూ ఒక గౌరవం ఉంది అనే సంగతి అనే టోటల్గా సంగతి మర్చిపోయాడు. వాడు మరిచిపోయి ఫుల్లు కామ వికారమంతా వాడిలో కామప్రచోదనం జరిగి కన్ను మిన్ను ఎరగకుండా ఆ ద్రౌపది ఎటువైపు వెళ్తే అటువైపు వాడు తిరుగుతూ ఉంటాడు. ఇలా తిరుగుతూ 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 వాడు అసలు ఏం చేస్తున్నాడు అనేది కాసేపు వాడు సెన్సెస్ వాడు కోల్పోతాడు. ఇదంతా సుదేష్ని అక్కడ కూర్చొని చూస్తుంటది. కీచకుడు అంతఃపురంలోకి వచ్చాడు, నాకు కనీసం నమస్కారం చేయలేదు, నన్ను కనీసం నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేదు, ఏంటి వీడికి ఏమన్నా పైత్యం ఏమన్నా పుట్టిందా, వీడు ఇలా తిరుగుతున్నాడేమిటి అని. అలాగా కాసేపు ఆగిన తర్వాత అసలు ఆమె అందానికి వాడు ఇంకా దానికి ఒక వర్ణన లేదన్నమాట. కామ ప్రచోదనం అంటే అది నార్మల్ కామ ప్రచోదనం కాదు. ఇంకా వాడు జీవితంలో అంత కామోద్రేకత అనేది ఎప్పుడు పొందలేదు వాడు. అంటే ఇంటాక్సికేటెడ్ బై లస్ట్ అని చెప్పొచ్చా? ఇంటాక్సికేటెడ్ బై లస్ట్ టు అ మ్యాక్సిమం డిగ్రీ. అది లస్ట్కి మించిందంటే ఇంకా వాడు శరీరం వాడు హీజ్ నాట్ ఇన్ హిస్ సెన్సెస్. అప్పుడు ఇమీడియట్లీ సుదేష్ని అడుగుతుంది, ఏమి కీచగా ఎప్పుడు రాకా అని. ఇదంతా చూస్తూనే అనగానే అప్పుడు ఒక్క నిమిషం సెన్సెస్లోకి వచ్చి, మా అక్కకి నమస్కరించడానికి కదా వచ్చాను అని చెప్పి ఆ అక్కకి అతను ఏదో పైన నమస్కరిస్తున్నట్టు నమస్కరించి అది కూడా ద్రౌపదిని చూస్తూ అంటే ఇంకా కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు అనమాట. అలా ఉంటే అక్కకు అర్థమైపోతుంది, అంటే వీడు మనసు మొత్తం ద్రౌపది యందు పారేసుకున్నాడు వీడు అని చెప్పి వాడిని కొంచెం డైవర్ట్ చేయటం కోసం ఎలా నడిచింది యుద్ధం ఏమిటి అని ప్రశ్నలు అడుగుతుంటే ఆ ప్రశ్నలు కూడా ద్రౌపదిని వైపు చూసే చెప్తున్నాడు. ఇప్పుడు అసలు ఇలాంటి ఒక పరిస్థితి చూసి ఆల్రెడీ ద్రౌపది అంత అందగత్తే, నా రాజే నిన్ను చూసి మనసు పారేసుకుంటాడేమో అని అన్నట్టుగా మనం పోయిన దాంట్లో మాట్లాడుకున్నాం కదా తనని కలిసినప్పుడు. అలాంటిది ఇప్పుడు సుదేష్ణకు అర్థమైపోతుంది. అసలు మామూలుగానే కీచకుడు అనేవాడు మహాకామాంధుడని అక్కడ పేరుంది రాజ్యంలో. వాడి కామం ఏమిటంటే అందం అనేది వాడి కంట పడితే ఆ అందం వాడికి దాసోహం అయ్యేంత వరకు వాడు నిద్రపోడంట. అది వాడి గుణం అది. అలాంటి వాడి కళ్ళన అమ్మో ద్రౌపది పడింది, చాలా తప్పు జరిగింది, ఇవాళ శకునాలు ఎలాగున్నాయో అసలు ఇది దేనికి దారి తీస్తుందో అని గట్టిగా అరిసి కీచకుడిని, ఏమిటి నన్ను చూసి మాట్లాడు, అటు ఇటు చూస్తావేమిటి అని అనగానే అప్పుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డట్టుగా ఉలిక్కిపడి సుదేష్ణని చూస్తాడు. సుదేష్ణని చూసి వాడసలు ఏమి మాట్లాడాలో అసలు కాన్సన్ట్రేషనే రావట్లేదు వాడికి. ప్లస్ వాళ్ళ అక్క కళ్ళల్లో ఆ కోపాన్ని చూసి వాడికి అర్థమైపోతుంది, వాడి లేఖితనం బయటపడిపోయింది అనేది వాడికి అర్థమైపోతుంది. ఇప్పుడు దాచుకుంటే దాగేది కాదు, అందరూ చూశారు. వాడు అలా అలా వెళ్ళటం అది చూడటం. అంటే ఎలా చూశాడు కీచకుడు అంటే, మయసభలోకి వచ్చిన దుర్యోధనుడు నోరెల్లబెట్టుకొని మయసభనంతా చూస్తూ చూస్తూ ఎలా తిరిగాడో అలా తిరిగాడు ఈ అంతఃపురంలో ద్రౌపదిని చూస్తూ చూస్తూ. ఇంకా ఏముందిలే, తోడబుట్టిందే కదా, ఎంతైనా తండ్రి ఒకడే కదా, ఇక దాచటానికి ఏముంది, ఆల్రెడీ అంతా చూసిందే, నిండా మునిగిన వాడికి చలేమిటని సుదేష్ణ కాళ్ళ మీద పడిపోతాడు. పోన్లే వీడు బుద్ధి తెచ్చుకొని నా కాళ్ళ మీద పడ్డట్టున్నాడు, అక్క ముందు ఏంటి వికారపు చేష్టలని ఆమెనుకుంటుంటే, అక్క నేను ఒకటి అడుగుతాను అది నువ్వు కాదనకూడదు అనగానే వాళ్ళ అక్క అనుకుంటుంది, అంటే వీడు బుద్ధి మారి అక్క ముందు వివక్ష కోల్పోయి అలా అమ్మాయి వైపు అలా చూసినందుకు కాదు వీడు కాళ్ళ మీద పడింది, నేను ఎన్నడూ ఏమి అడగలేదు, ఇలా అడగటం దోషమని నాకు తెలుసు, అయినా సరే నాకు ఆ అమ్మాయిని చూస్తే అసలు అది మామూలు అందం కాదది, బ్రహ్మ తన చేతితో చాలా వయ్యారంగా చెక్కినట్టు చెక్కాడు ఈ అమ్మాయిని, ఇలాంటి ఆడది భూప్రపంచంలో ఉండే ఆడది కాదు, నేను ఎంతమందినో చూశానక్క, ఈ ఆడది భూప్రపంచంలో ఉండే ఆడది కాదు, ఈమెని చూసి స్వర్గాధీశుడైన ఇంద్రుడు చంద్రుడు ఎవరైనా మోహించి కింద పడాల్సిందే. సో నేను మోహించడం తప్పు కాదు అని జస్టిఫై చేసుకుంటున్నాడు. వాడు జస్టిఫై అంటే వాడు చేసే లేఖీ పని అనేది ఒకటి తెలిసినా, అంటే ఇమీడియట్లీ సుదేష్ణ వాడిని కరెక్ట్ చేయటానికి ఆవిడకి పెళ్ళయింది అని చెప్తుంది. నీకు మెట్టెలు కనపడట్లేదా, నీకు తాళి కనపడట్లేదా పెళ్ళైనట్టుగా అని. అంటే కూడా ఒక నిమిషం పెళ్ళైన ఆడావని ఇంత తీక్షణంగా కామంతో నేను చూశాననే సిగ్గు మరిచిపోయి
సిగ్గు లేకుండా, ఇక లజ్జ అనేది ఏమీ లేకుండా, అసలు ఎవరు, ఏమిటా అందం, అసలు ఈ అందాన్ని చూసి కామించని మగవాడు ఉంటాడు అసలు భూమి మీద? కామించడమే న్యాచురల్. ఇలాంటి అందాన్ని చూసి కామించకపోవటం అనేది నపుంసకత్వం. కాబట్టి అసలు ధర్మ అధర్మ విచక్షణ ఇక్కడ అనవసరం. వీలైతే తన భర్తని చంపైనా ఈ అమ్మాయి నాకు కావాలి, కానీ ఈ అమ్మాయిని మరిచిపోవటం అనేది నాకు 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 జరగట్లేదు. అది నేను కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను. నీ ముందు ఎప్పుడన్నా ఇలా ప్రవర్తించానా అక్క? మళ్ళీ దానికి జస్టిఫికేషన్. కాబట్టి నువ్వు నా యందు దయ ఉంచి నేను ఆ అమ్మాయితో కలవకపోతే నేను చచ్చిపోతానేమో, నాకు గాలి ఆడట్లేదు, నాకు దీన్నే ఇంటాక్సికేషన్ విత్ లస్ట్ అని ఎందుకంటారంటే, మహాభారతం మొత్తం మీద కూడా కామాన్ని ఇంత పర్ఫెక్ట్లీ ప్రచోదనం చేసి చూపించిన దుష్టవైభవం అంతా కీచకుడికే దక్కుద్ది, సిగ్గు లేకుండా అందరు ముందు. అది కూడా ఇంకా అక్కకి ఏం చేయాలో అర్థమే కాదు. వీళ్ళు అసురులన్నీ మీకు చెప్పాను కదా, వాళ్ళకి తన వాళ్ళు పరాయి వాళ్ళని ఏం ఉండదు అని. కంసుడు అప్పుడు వరకు పెళ్లిలో డాన్స్ వేసిన కంసుడు ఏ క్షణంలో అయితే అష్టమ గర్భంలోని చావని తెలిసిందో, తనని మెట్టింటికి వదిలేయటానికి రథం మీద తీసుకెళ్తున్న కంసుడు కూడా ఇమీడియట్లీ ఖడ్గం తీసి దేవకిని చంపబోయాడు. అప్పుడు వరకు చెల్లన్నాడు, అప్పుడు వరకు చెల్లి పెళ్లిలో నాట్యం చేసినవాడు, నృత్యం చేసినవాడు ఇప్పుడు చంపేయటానికి రెడీ అయిపోతారు. అసురులకి వాళ్ళు సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫిష్ ఉంటారు. వాళ్ళకి తన పర భేదాలే ఉండవు, ఎప్పుడు ఎవరికి అవసరమైతే. వాడి యొక్క క్రూరత్వం ఎరిగిన అక్క సుదేష్ణ 2 నిమిషాలు ఏం చెప్తుందంటే, వాడు గడ్డి పెడితే బుద్ధి చెప్తే తెలుసుకునేవాడు కాదు. పెళ్ళయిందిరా అంటే ఏమంటున్నాడు, తన భర్తని చంపైనా నేను ఆవిడని అనుభవించాలి, నాకు ఈవిడ కావాలని అంటున్నాడు. చూడబోతేనేమో విరాటరాజు అంత గొప్ప వైభవం చెందినవాడు కాదు. వీడిప్పుడు వీడు అడిగినది చెయ్యకపోతే వీడెంతకన్నా సాహసిస్తాడనే ఒక స్వార్థం, ఒక నీచమైన స్వార్థం సుదేష్ణలోకి వచ్చింది. అంటే ఒక ఆడది ఇంకొక ఆడదానిని అలాగ అప్పజెప్పటం అనేది ఈ చరిత్రలోనే జరగలేదు ఎప్పుడు కూడా. అందులోనూ ద్రౌపది వచ్చి అడిగినప్పుడే ఏమని చెప్పింది, నేను నీచమైన పనులు చెయ్యను అని ఖచ్చితంగా చెప్పింది సైరంధ్రిగా వచ్చినప్పుడు. ఇప్పుడు ఏం చెయ్యాలో ఒక్క నిమిషం అర్థం కాక ముందు కీచకుడిని ఇక్కడి నుంచి పంపేయాలంతే. అలా పంపాలి కాబట్టి, సరేరా నువ్వు అడిగిన ఈ దరిద్ర పని నేను చేసి పెడతాను, ముందు నా అంతఃపురం నుంచి నువ్వు బయటకు వెళ్ళమంటది. అనగానే అది ఇన్న వెంటనే వాడు మనసు పులకరించి, అలాగ ఒక అమ్మాయి అంటే అప్పుడే ద్రౌపది అక్కడ ఉంటే వెళ్ళి ద్రౌపది ముందు నించోని 1 నిమిషం తనని కళ్ళతో తినేసేటట్టుగా తీక్షణంగా చూస్తుంటే, ఆ సైరంధ్రిగా ఉన్న ద్రౌపది చెమటలు పట్టి చేతులు కళ్ళు వణుకుతాయి ఆమెకి. అంటే ఇంకా వాడు కామం అంతా కళ్ళతోనే తినేస్తున్నాడు ఆమెని. అలాగుండి ఏదో ఒక నవ్వు నవ్వి, ఆ నవ్వగానే అసలు ఆమెకి ఎలా రియాక్ట్ అవ్వాలో ఏంటో ఏమీ తెలియదు. ఎందుకంటే వాడు అంతఃపురంలోకి వస్తున్నప్పుడే చిలికిత్తరంతా ఎక్కడికి పారిపోవాల్సింది అక్కడికి పారిపోయారు. ఆమె చూసింది వీడెవడో మంచివాడు కాదు అని. అలాంటిది వీడిప్పుడు ఆమెను వేపు చూసి వాడు నవ్వితే తిరిగి నవ్వలేక, వాడు చూసిన చూపులు ఆవిడ్ని దహించి వేస్తుంటే అది భరించలేక తల కిందకు పెట్టుకొని అలా సైరంధ్రిగా ఉంది కాబట్టి కొట్టడం కానీ తిట్టడం కానీ చేయని కాదు, ఇప్పుడు చెయ్యలేదు. కానీ అది తట్టుకోలేక ఇంకా తల కిందకు పెట్టుకొని వాడు ముందు నించుంటూ అలా ఉండిపోయింది. దాన్ని వాడు సిగ్గనుకుంటున్నాడు. నేను పెద్ద గొప్ప రాజుని, నేను కళ్ళతోనే ఈమెని కామిస్తుంటే ఈమె కాళ్ళు చేతులు వణుకుతూ ఆమె సిగ్గుపడుతుందేమో అని అనుకుంటున్నాడు దరిద్రుడు. అలా అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయి ఎప్పుడు మా అక్క నా దగ్గరకి ఈవిడ్ని పంపిస్తుందా, ఈ భూప్రపంచం మీద ఏ అక్క కూడా ఇలాంటి లేకి పని చేయలేదు. అంటే దీన్ని ఇంగ్లీషులో పింపింగ్ అంటారనమాట. ఒకడికి ఆడవాళ్ళని వెరేయటం, తన ప్రయోజనం కోసం వాళ్ళకి ఆడవాళ్ళని వెరేసే ఒక జుగుప్సాకరమైన వృత్తిని పింపులు అంటారు వీళ్ళని. అంత దారుణమైన పని సుదేష్ణ ఆ రోజు చేసిందనే చెప్పుకోవాలి మనం. విరాట పర్వం చదివితే వ్యాస భారతంలో ఇలాగే ఉంది. అలాగా ఒక అంటే తన భయం
గురించి చేసిందంటారా? అంటే ఎక్కడ కీచకుడు విరాట రాజుకి ఎదురుగా అయిపోతాడనే భయంతోటి చేసి ఉండొచ్చా? ఖచ్చితంగా భయమే. కానీ హ్మ్. భయమైనప్పటికీ ధర్మం అనేది ఒకటుంది ఉంది. గదా! అదే. ధర్మం అంటే ఏమిటంటే, మీరు కాలమంతా మంచిగా నడుస్తున్నప్పుడు, మీరు మాట్లాడే నీతులు కాదు ధర్మం అంటే. మీకు క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో, ఏ బాటనెంచుకుంటారో పరమాత్మ మీకు అలాంటి ఒక సపోర్టే ఇస్తాడు. అందుకనే పాండవులకు అవసరమే లేదు. కానీ మాట మీద నిలబడటానికి వాళ్ళు అజ్ఞాతవాసం చేస్తున్నారు. ధర్మమునందు పూనిక ఉన్నవారు. మరి సుదేష్ణ ఒక్క క్షణంలో తనకి భయం. కీచకుణ్ణి కాదంటే వీడు ఎక్కడ నా భర్త పట్ల శత్రుత్వం, నా పట్ల వైర్యం ప్రదర్శించి ఏం చేస్తాడో దుర్మార్గుడు, ఈ దుష్టుడితో నాకెందుకు అని అనుకుంది. అనుకొని మరి బాగా పాజిటివ్గా చూడాలంటే ద్రౌపది చెప్పింది కదా, 5 గాంధర్వులు నన్ను ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అని. మరి ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారులే, మనకెందుకు ఈ దరిద్రం అని అనుకుంది. ఇంకా పాజిటివ్గా చూడాలంటే అదొకటే మిగిలింది సుదేష్ణలో. ఇప్పుడు కాసేపు ఆగిన తర్వాత మరుసటి రోజు ద్రౌపదిని పిలిచి, అమ్మా, కీచకుడు దగ్గర మదిర అని ఒక ప్రత్యేకమైన పానం ఉంది. అంటే అది చాలా చోట్ల ఇంగ్లీష్లో వైన్ అని, కళ్ళని అలా ట్రాన్స్లేట్ చేశారు. కానీ అసలు మదిర అనేది ఎందుకంటే నీచపు పనులకి పంపించకూడదు అనేది ఆల్రెడీ అక్కడ నియమం కాబట్టి మదిర అనేది మేబీ అదో రకమైన కంబూచా అనుకోండి మీరు, కొంచెం ఏదో ఫర్మెంటెడ్ డ్రింక్, నీరా లాగా అనుకోండి మీరు అర్థం చేసుకోవడానికి. సో అది తీసుకురావమ్మా, నాకు కొంచెం వేడి చేసింది, నేను అది తాగాలి, నువ్వు దయచేసి కీచకుడి యొక్క అంతఃపురంలోకి వెళ్ళి అది తేయవలసినది. ఎప్పుడైతే సుదేష్ణ తన తమ్ముడైన కీచకుడి మందిరానికి పంపిస్తుందో తన మనసులో అర్థం చేసుకోగలుగుతుంది ద్రౌపది. వాడు నిన్న వచ్చినప్పుడే నన్ను ఇంత వికారపు దృష్టితో చూశాడే, అలాంటి సుదేష్ణ తనకు అసలు బుద్ధుందా? నేను నీచపు పనులు చెయ్యనని చెప్పినప్పటికీ చాలా అవసరం నాకిప్పుడు ఈ మదిర, నాకు చాలా అవసరం కాబట్టి నువ్వు వెళ్ళి తీసుకురమ్మంటుంది. అయ్యో నాకెవరు దిక్కు, నేనిప్పుడు వెళితే వాడు తట్టుకోగలనా నేను వాణ్ణి అని భయపడుతూ ఆ సుదేష్ణ యొక్క రాజమందిరాన్ని దాటి ఆ వీధులలో నడుచుకుంటూ ఇప్పుడు కీచకుడు అంతఃపురానికి వెళ్ళాలి. ఆ కీచకుడు అంతఃపురానికి వెళ్ళేటప్పుడు తన మనసులో విపరీతమైన భయం, విపరీతమైన చెమట, ఏం చెప్పుకోవాలో అర్థం కాదు. కానీ సుదేష్ణ యొక్క అంతఃపురంలో తను సైరంధ్రి, అంటే సుదేష్ణ చెప్తే వినాలి, కమాండ్ తీసుకోవాలి. ఏమీ చెయ్యలేక ఆ నడుచుకుంటూ వెళుతూ ఇంకా ఎవరిని అడగాలో తెలియక, పక్కన భర్తలు లేక, అసలు ఒక ఆడదానికి రాని కష్టం ఇది, నిస్సహాయ స్థితి ఆడదాని మైండ్లో. ఏమీ చెయ్యలేక సూర్యుడి వైపు చూసి సూర్యుడిని ప్రార్థిస్తుంది. ఆ సూర్యమండలంలో ఉన్న శ్రీమన్నారాయణుడా, శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి నన్ను కాపాడవలసినది, నా పాతివ్రత్యం నిజమైతే నన్ను దయచేసి ఈ క్లిష్ట పరిస్థితులలోంచి నన్ను బయట పడవేయవలసినది అని సూర్యనారాయణుణ్ణి ఆవిడ కోరి, ఒక నిమిషం పైకి చూసి సూర్యనారాయణుణ్ణి ఆవిడ మనసునందు స్మరించుకొని, ఏ శ్రీకృష్ణ పరమాత్మ అయితే ఆ మణిసభలో తనకి వస్త్రాలిచ్చి తన మానాన్ని కాపాడాడో, ఒక్క నిమిషం ఆ కృష్ణ పరమాత్మని తను గుర్తించుకొని మనసులో ఆ శ్రీకృష్ణ శరణం మమ అని అనుకొని ఆ కీచకుడు అంతఃపురంలోకి వెళుతుంది. ఆ శ్రీకృష్ణుడు ఎప్పుడైతే, ఆయన సర్వాంతర్యామి, ఆమె మనసులో ఉన్న ఈ యొక్క ప్రార్థనని విన్నాడో ఒక అద్భుత శక్తిని అక్కడికి పంపించాడు. ఆ అద్భుత శక్తిని మహాభారత తాత్పర్య నిర్ణయమునందు హెతి అనే ఒక యక్షశక్తి ఆమెని పంపించి ద్రౌపది సైరంధ్రిని కాపాడవలసినది అని సూర్యనారాయణుడు, సూర్యమండలంలో ఉపస్థితుడైన సూర్యనారాయణుడు అతన్ని పంపించాడు. ఇప్పుడు కీచకుడి యొక్క అంతఃపురానికి ద్రౌపది నడుచుకుంటూ సైరంధ్రిగా వెళుతుంది. వెళుతూ వాడు అంతఃపురం లోపల ఉంటే వాడు అంతఃపుర మందిరం లోపలికి వెళుతూ ఏ మూమెంట్లో అయితే వాడు అంతఃపురంలోకి ద్రౌపది వచ్చేసింది అని కీచకుడు చూశాడో, వాడి కళ్ళన్నీ ఇలా తేజస్సుతో మెరిసిపోయి ఒళ్ళు పులకరించి ఎంతకాలం నుంచో వెయిట్ చేస్తున్న ఒక విషయం ఇప్పుడు వాడికి దక్కబోతుంది అని ఒక విపరీతమైన ఆనందం ఎక్స్ప్రెస్ చేస్తే ఆమె కళ కిందకి దించుకొని సుదేష్ణ గారు పంపించారు కాబట్టి మీరు ఆ మదిర అనేది ఇస్తే
నేను తీసుకొని రాణి అంతఃపురానికి వెళ్ళిపోతాను అనగానే ఇప్పుడు కూడా తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడట్లేదు. ఎందుకంటే చూడటానికి ఏం మిగిలింది? వాడు మృగస్వరూపి, వాడి కళ్ళల్లో చూడటానికి ఏముంది? పెళ్ళైన ఆడది ఇంకొక మగవాణ్ణి ఎంత అవసరమైతే తప్ప తలెత్తి చూడదే. అలాంటిది తన్ను కళ్ళతోనే తినేసేలా చూస్తున్నవాడు ఏం చూస్తుంది? చూడగానే వాడు ఆమెను చూసి, ఎందుకంత సిగ్గుపడతావు నువ్వు? అసలు ఇంత సిగ్గు పనికిరాదు తెలుసా? అంటే నువ్వు కామాన్ని చెప్పుకోలేక ఇలాగ సిగ్గుపడుతున్నావా? ఓ కోమలి, ఒక్కసారి నన్ను చూడు, నా భుజ పరాక్రమములు చూడు, నా శరీరం వైపుకు చూడు, నన్ను ఒకసారి చూస్తే కదా నీకు తెలిసేది అని చెయ్యి పట్టుకొని తను బెడ్ మీదకి లాగుతాడు. తన పడుకునే ఆ పాన్పు మీదకి లాగగానే అప్పుడు వరకు కళ్ళతో మాత్రమే వికారముతో, కామ వికారముతో చూస్తున్న ఈ కీచకుడు తనను ముట్టుకునేసరికి ఒక్కసారి ఉలిక్కి పడ్డ ద్రౌపది మొట్టమొదటిసారి కళ్ళెత్తుకొని కీచకుడు కళ్ళల్లో చూసి, అన్నయ్య, నువ్వు చేసేదేమైనా ధర్మమేనా? నా మంగళసూత్రం కనపడట్లేదు నీకు, నా మెట్టులు కనపడట్లేదు, నాకు భర్త ఉన్నాడన్నయ్య, కాబట్టి నువ్వు నన్ను ఇటువంటి కోరిక కోరవచ్చునా? నేను ఒక పరాయివాడి భార్యని నేను అనగానే ఇంకా కీచకుడికి ఏదో ఒక డబ్బాలో రాళ్ళేసి కొడితే ఆ సౌండ్ ఎంత మీకు వికారంగా చెవులకు మీకు అంత ఉంటుందో, అలా అన్నయ్య అనగానే వాడు అయ్యయ్యో హతవిధి, నేను ఏ వికారంతో చూశాను ఈ అమ్మాయిని, ఇదేమో అన్నయ్య అనేసింది అని చెప్పి వాడిలో ఒక రకమైన వికార భావన బయటికొచ్చి, కనీసం ఇప్పుడు అన్నయ్య అని అన్నప్పుడైనా వాడి కామదృష్టిని తగ్గించుకోవాలి కదా. కాబట్టి తండ్రి, అన్నయ్య, గురువు ఇలాంటి వాళ్లల్లో ఒక చెడ్డు అభిప్రాయమో చెడ్డ చూపో ఉన్నా, వాళ్ళ చూపులు మంచివి కాకపోయినా ఆ మాట అనగానే వాళ్ళ దృష్టిని మార్చుకోవాలి. అలా మార్చుకోలేక వాడిలో వాడు ఒక వికారమును పొంది, ఒక కోపాన్ని పొంది, నీకు అసలు బుద్ధుందా? నీకు ఎవరిని చూసి అన్నయ్య అంటున్నావు? నేనేమడుగుతున్నాను, నువ్వేమని పిలుస్తున్నావు? నీకు బుద్ధి లేదు నీకు? నాకు మన్మథ తాపం కలిగింది, నా శరీరం వేడెక్కుతుంది నువ్వు పక్కన నించుంటే, కాబట్టి నేను నిన్ను ఆ దృష్టితో ఎప్పటికీ చూడలేను. నేను మొట్టమొదటిసారి నిన్న సుదేష్ణ రాజమందిరంలో చూసినప్పుడే నా మనసు నీకు ఇచ్చేశాను నేను. కాబట్టి నువ్వు దీనిని ప్రేమగా భావించి నా ప్రాణనాథేశ్వరి అవ్వవలసినదిగా నేను కోరుకుంటున్నానని జుగుప్సగా మాట్లాడతాడు వాడు. వాడు ఎంతమంది ఆడవాళ్ళని అనుభవించినవాడు, అనుభవించే వరకు ప్రాణనాథేశ్వరులు వీళ్ళందరూ అవుతారు, వాడికి లవ్వర్స్ అవుతారు. కాబట్టి వాడి యొక్క చికాకు వికారపు చేష్టలు, ఆ చూపులు చూసి తనకు సిగ్గు వేసి ఇమీడియట్లీ వాడినక్కడి నుంచి ఆ చేతులు విదిలించుకొని వాడిని అలా ఒక తోపు తోసేస్తుంది. ఎప్పుడైతే తన చేతులు విదిలించుకుందో ఆ కీచకుడి నుంచి ఆ శక్తి సరిపోవకపోతే ఆ సూర్యమండలం నుంచి వచ్చిన ఈ యక్షుడు, ఈ అద్భుత శక్తి కీచకుడిని ఒక్క తోపు తోస్తే కీచకుడు వెళ్ళి ఆ పాన్పు మీద పడిపోయాడు. పడిపోగానే ఇంకా ఒక క్షణం అక్కడ ఉన్నా, నిన్నవాడు చూపులతో తినేశాడు, ఇవాళ వాడి కామ ఆతృత ఆగక చేతులు పట్టుకొని లాగేశాడు. ఏదో ఆ సూర్యనారాయణుడి శక్తితో ఉన్న ఈ యొక్క అద్భుత శక్తి తోసేసింది. ఇదంతా ద్రౌపదికి తెలియదు, తను తోస్తే పడిపోయాడు అనుకుంటుంది. కీచకుడిని తెలీదు, ద్రౌపదికి తెలియదు. ఇది నారాయణుడు వెనక నుంచి తన శ్రీకృష్ణ పరమాత్మ తనకిస్తున్న శక్తి ఇది, అంతే. అక్కడ నుంచి అంతఃపురం దాటి బయటకు పరిగెత్తేయటం మొదలుపెట్టింది. కీచకుడు మదమెక్కిన ఏనుగులాగా, ఒక మృగంలాగా తనను వెంట పడి ఆ వీధులలో పరిగెత్తుకుంటూ, ఆ ద్రౌపది కూడా పరిగెత్తుకుంటూ, అలాగ మొత్తం ఆ మత్స్యరాజ్యంలో ఉన్న జనులందరూ చూస్తుండగా, మీరు ఆ సినిమాల్లో ఎలాగైతే పరిగెత్తి రేపు చేయటం అనేది ఒక సీన్ మీకు పెడతారో, అలాగ వాడు ఇంకా కామాతృతని ఒంటి మీద ఆ పైన వేసుకున్న ఉతర్యం లేకుండా కింద బట్టతో ఆ ద్రౌపది వెంట పరిగెత్తుకుంటూ వెళ్తుంటే, ద్రౌపది కూడా పరిగెడుతుంటే, ఆ వెమ్మడించిన ద్రౌపది ఇవాళ మళ్ళీ ఎక్కడికి వచ్చింది అంటే, ఏ విరాట రాజైతే ప్రజావేదికలో కూర్చొని జనాలందరినీ చూస్తున్నాడో ఆ ప్రజావేదిక లోపలికి ఎంటర్ అవుతుంది. ఇంకా ఇప్పుడు కీచకుడికి అహం అడ్డొచ్చింది. ఏంటంటే,
నన్ను ఇవ్వాల్టి వరకు తిరస్కరించిన ఆడది లేదు. నేను మోహిస్తే నా వైభవానికి, నా పరాక్రమానికి, నా ధనానికి, నా శౌర్యానికి ఎటువంటి ఆడదైనా నాకు లొంగిపోయింది. అలాంటిది ఈ ఆడది నన్ను తోసేసి పరిగెత్తుకుంటెళ్ళింది కాక నన్ను వీధులలో పరిగెత్తించేలా చేసి దాని తర్వాత వచ్చి విరాటరాజు కొలనులో నించోబోతుందని తనకు అందిన మేరకు పరిగెత్తుకుంటెళ్ళి తన్ని పట్టుకుంటే తన జుట్టు అందిన ఇంకా ముందుకు లెగిసి పరిగెడుతుంటే తన కాలితో వెనక నుంచి ఒక్క తన్ను తంతే ద్రౌపది అమాంతంగా వచ్చి విరాటరాజు కొలవులలో అడ్డంగా పడిపోతుంది. అంటే అసలు అయోనిజ అయిన ద్రౌపది ద్రుపదుడికి యవ్వనంలో అగ్నిలోంచి నడుచుకుంటూ వచ్చేసింది. 5 భర్తలను పెళ్లి చేసుకొని మామూలు వాళ్ళు కాదు. చక్రవర్తి సార్వభౌమత్వంలో హస్తినలో కూర్చొని రాజసూయ యాగం చేస్తే పట్టాభిషేకం చేసి రాజులందరూ కాళ్లకు దండం పెడితే వాళ్ళ యందు లక్ష్మీనారాయణుల శక్తి నివసిస్తూ ఉంటదే, అలాంటి భూసురులు అంటారే వాళ్ళని. అలాంటి ఒక వైభవం ఉన్న ఒక ఆడదాన్ని తన కాలితో తంతే తనొచ్చి అలా అందరి ముందు పడిపోతే అప్పుడు పైనుంచి వచ్చిన సూర్యమండలం నుంచి వచ్చిన ఒక ఈ అద్భుత శక్తి ఏదైతే సూర్యుడు నియమించాడో ఒక్కటి కొడితే అక్కడే ఈ కీచకుడు కూడా ఆ సభలో పడిపోతాడు. పడిపోయి లెగడు, మూర్ఛపోతాడు. అది ఎవరికీ తెలియదు. ఈ అద్భుత శక్తి ద్రౌపదిని కాపాడుతున్న సంగతి కానీ ఈ అద్భుత శక్తి కీచకుడిని కొట్టిందన్న సంగతి కానీ ఎవరికీ తెలియదు. వాడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు స్పృహ తప్పిపోయి కీచకుడు పడిపోతాడు. ఇక్కడ ద్రౌపది పడిపోయింది. సభ మొత్తం లెగిసి నిలబడింది. విరాటరాజు లెగిసి నిలబడ్డాడు. విరాటరాజు పక్కన త్రిదండి సన్యాసిగా నించున్న ధర్మరాజు అది చూసి ధర్మరాజు కళ్ళల్లో ఎంత బాధ కలిగిందంటే తన భార్యని ఒక దుష్టుడు కాల్తో తంతే పడిపోయింది మన ముందు. అలాంటిది ఒక్క క్షణం ద్రౌపదిని చూసి విరాటరాజుకి మాట రాకపోతే ఆ విరాటరాజుని చూసి ద్రౌపది అడుగుతుంది, నా మానాన్ని చెరచబోయాడు, ఈ వీధులలో నా వెంట పరిగెత్తిన సంగతి మీ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ చూశారు. రాజా, దీనికి ఏమిటి న్యాయం? నేను ఒకడికి భార్యని అని నేను చెప్పినప్పటికీ నన్ను కామించి మోహించి నన్ను ఎలాగైనా దక్కించుకోనే ప్రయత్నము చేసి ఈ స్థితికి తీసుకొనొచ్చి ఒక రాజు చక్రవర్తి అయిన నువ్వు ఈ మత్స్యరాజ్యానికి చక్రవర్తివే, నీ ముందు నన్ను కాలు మీద తని పడేశాడే, ఏమిటి దీనికంటే? అసలు మత్స్యరాజుకు 2 నిమిషాలు అర్థం కాదు. వాడు తన్నాడు, ఈమె పడింది. వాడెందుకు పడ్డాడో ఈయనకు అర్థం కాలేదు. వాడు ఒక 5 నిమిషాల తర్వాత లెగిసి వాడికి ఏం అర్థం కాదు, మైండ్ అంతా బ్లాక్ అయిపోయినట్టుగా ఉంది. ఎందుకంటే వాడిని కొట్టినవాడు సూర్యమండలంలోంచి నియమించిన ఒక గొప్ప శక్తి. వాడికి ఏం అర్థం కాక అటువైపు ఆ ద్రౌపదిని చూస్తే ఏమిటి ఈ ఆడామకి ఇంత బలం ఎక్కడిది? ఈమె కొడితే నేను పడిపోవటం ఏంటి? నేను పడిపోయి 2 నిమిషాలు మూర్చపోవటం ఏమిటి? ఏం జరుగుతుంది ఇక్కడ అని వాడు ఒక రకమైన ఆక్రోషంతో ఏంటిందాక నన్ను తోస్తే, అసలు వాడిని తోస్తే వాడు కింద పడే వ్యక్తి కాదు. వాడు కీచకుడు అనేవాడు మహాపరాక్రమమైన వ్యక్తివాడు. అలాంటిది అక్కడ నించోనుంటే ఆ విరాటరాజు కూడా ఏమీ మాట్లాడలేక నిస్సహాయ స్థితిలో అక్కడ నిలబడిపోయాడని విరాట పర్వం వ్యాసభారతం చెప్తుంది. అప్పుడింక ఏమీ మాట్లాడని విరాటరాజు కళ్ళల్లో చూసి, అసలు మీ రాజ్యంలో ఆడవాళ్ళకి భద్రత ఉందా? అసలు నాలాంటి వాళ్ళు ఒకడికి భార్యగా ఉంది, నా భర్త ఇక్కడ లేకపోతేనే వీడు ఇంత పైశాచికంగా ప్రవర్తిస్తే అసలు మీ రాజ్యంలో ఇంకొక ఆడవాళ్లకు భద్రత ఉందా? ఈ కామాంధుడు దృష్టి వేరే ఆడవాళ్ల మీద పడితే వాళ్ళ జీవితం ఏమిటి? దేనికి మీరు మౌనం వహిస్తున్నారు? మీరు మాట్లాడవలసినది అని చెప్పి అక్కడ నించోని ఆ మాసిపోయిన బట్టలతో అలా కాల్తో తన్నిచ్చుకున్న ద్రౌపదిని చూసి ఒక్క నిమిషం వంట అంతఃపురం నుంచి అందరూ మనుషులు ఏం జరుగుతుందని బయటికి ఇలా పరిగెత్తుకుంటూ వస్తే దాంట్లో భీముడొచ్చి అలా సభలో నిలబడిపోయిన తన భార్యని ఆమె అడుగుతున్న ప్రశ్నల్ని చూసి ఎరుపెక్కిన కళ్ళతో ఆ కనుబొమ్మలిలా పైకి వేసి ధర్మరాజు వైపు చూసి పక్కనే ఆ అంతఃపురం బయట ఉన్న ఒక పెద్ద వృక్షాన్ని చూసి ఆ వృక్షాన్ని చూసి ఆ ధర్మరాజు వైపు చూసి చెయ్యనా అని అడుగుతాడు భీముడు. అనగానే ఇంకా ఇప్పుడు ధర్మరాజుకి క్లిష్ట పరిస్థితి. 2 నెలలు మాత్రమే ఉంది, అలాంటిది ఇప్పుడు ఏమిటిక్కడ పరిస్థితి అని ఆ 2 నెలల్లో కూడా ఒక నెల అయిపోవస్తుంది.
అని ఇది ఎలాగైనా మనం హ్యాండిల్ చెయ్యాలని ఆ భీముడిలా కనుగుడ్లను అలా చేసి అందరి ముందుకొచ్చి నిలబడిపోయాడు. ఇప్పుడు ఇదేదో దొరికిపోయేటట్టున్నారు అందరూ కలిసి అని ఇమీడియట్లీ కోడ్ లాంగ్వేజ్లో ఆ చెట్టును చూడవయ్యా, పూలున్నాయి, పళ్ళున్నాయి, చెట్టు చిగురుస్తుంది, నీకు వంట చేసుకోవడానికి ఆ చెట్టే సరిపోయిందా? ఎన్నో పళ్ళు పూలు చిగుళ్ళు లేని ఎన్నో చెట్లు మిగిలిపోయాయి కదా రాజ్యంలో. పొయ్యి ఇంకొక ఏదన్నా చెట్టుని తీసుకొని నీ వంటకు వాడుకోవయ్యా. నీకు ఆ ఊక పొయ్యికి నీకు కావాల్సింది చెక్కే కదా, ఆ చెక్కకు వాడుకోవయ్యా అని గంభీరంగా అరుస్తాడు భీముడు. ఒక్క నిమిషం. అంటే ఇక్కడ కోడ్ లాంగ్వేజ్లో ఏం చెప్తున్నాడు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మంలో ఏ చెట్టుకైతే పళ్ళుంటాయో, ఏ చెట్టుకైతే చిగురుంటుందో, ఏ చెట్టు అయితే ఇంకా ఆ కొమ్మలు శాఖోపశాఖలుగా విడిపోయి పచ్చగా ఉంటుందో అలాంటి చెట్టును కొట్టడం పాపం. అందులో చిగుర్లు పళ్ళున్న చెట్టు తల్లితో సమానం, దాన్ని కొట్టడం ఇంకా పెద్ద పాపం. అది తాత్వికం. రెండు అంతర్గతమైన అంతర్ముఖం ఏమిటంటే విరాటరాజు 10 నెలలు మనకు ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈ చెట్టుని నరకవద్దు, తర్వాత మనం చూసుకుందాం అని ఒక కోడ్ లాంగ్వేజ్ భీముడికి ఇచ్చాడు. ఎందుకంటే భీముడు ఆ చెట్టు లేపేసి ఆ ఆడది నిలబడి న్యాయం అడుగుతున్న విరాటరాజుని ఎటువంటి మాట మాట్లాడకుండా నిలబడిపోయాడుగా మరి రాజు. వాడిని కీచకుడిని ఇద్దరిని సంహరించేసేవాడు అక్కడ. అది చూసి అక్కడ నిలవలేక అన్న తన చేతులకి కట్టేసిన ఇంకా ఇంతకంటే అమానుష్యం, ఇంతకంటే దరిద్రం, నా భార్యని కాలుతో తన్నినా నేనేమీ చెయ్యలేని బ్రతుకు ఇదొక బ్రతుక, నేను ఏమిటన్నయ్యా నన్ను ఈ పరిస్థితిలో పడేసావు నువ్వు అని చెప్పి కోపంగా అతను వంటగదిలోకి వెళ్ళిపోయాడు. వంటగదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు భార్యని పంపించేయాలి. ఎందుకంటే అది అక్కడ ఆగేటట్టుగా లేదు. ఆగేటట్టుగా లేకుండా రాజు మాట్లాడటానికి భయపడుతున్నాడు. సో ఇతను రాజు పక్కనే ఉండి మంచి చెడు అన్నీ చెప్తానని మాటిచ్చి వచ్చాడుగా. కంకగా నిలబడ్డాడుగా. ఇప్పుడు యతిగా రాజు మాట్లాడట్లేదు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి ఆయన ఏదో ఒకటి ఆలోచిస్తున్నాడు అని. నీకెప్పటికైనా న్యాయం చేస్తాడు కాబట్టి నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసినది అని చెప్పి ద్రౌపదిని అంటే, ద్రౌపది తనని తన్నాడండి. మర్చిపోగలదా అసలు? ఆమె ఏమిటి, ఆవిడ అంతఃపురపు స్త్రీ, ఎటువంటి మగవాణ్ణే చూడదు. అలాంటిది వాడు తన్నింది ఇంకా అది జీర్ణించుకోలేక నాకు న్యాయం చేయాలి, అది చేయకుండా మీరు ఇలా నన్ను వెళ్ళిపోమంటున్నారనే కోపం అని కోపంతో ధర్మరాజు వైపు చూసి ఏదో ఒక సైగ చెయ్యబోతుందంట. ఇలాగా చెప్పబోతే ఇమీడియట్లీ ధర్మరాజు, నీకు కాదు చెప్పేది, ఇక్కడి నుంచి వెళ్ళమన్నానా ఏంటి, నర్తకిలాగా నాట్యం చేస్తున్నావు ఇక్కడి నుంచోని అని గట్టిగా అవనంటే. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో అక్కడ కావాల్సింది ఇప్పుడు తెలివి, చాకచక్యంగా వ్యవహరించాలి. ఏది ఎటైనా వీళ్ళు దొరికిపోతారు. అనగానే అప్పుడు నాట్యం అని అడిగావు కదా, నా భర్త ఇలాగే నాట్యాలు అవి నేర్పిస్తుంటాడయ్యా, వాడి పెళ్ళాన్ని కాబట్టి నాట్యమే చేయగలను, అంతకు మించి నేనేం చేయగలను. అర్థమైందా మీకు? బృహన్నల గురించి చెప్తున్నా. తన బృహన్నల, తన అర్జునుడు ఏం చేస్తున్నాడు, నాట్యమే చేస్తున్నాడు అని ఏమిటి అక్కడ సందేశాన్ని ఇస్తుందంటే, ఎందుకు మీరు 5గురు కలిసి ఉన్నది ఈ పరిస్థితిలో, నన్ను కాపాడలేకపోతే మీరు 5గురు ఏం చేయడానికి ఉన్నారు మీరందరూ అని ధర్మరాజు వైపు అలా చూసి ఇంకా ఏమీ అనలేక ఆ కోపంతో తను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే అక్కడ నించున్న కీచకుడు ఇంకా వాడికి ఇంకా అదొక పెద్ద విక్టరీ. ఇంత చేసినా రాజ అంతఃపురంలో చెయ్యరాని పని చేసినా కనీసం విరాటరాజు నోరు విప్పి మాట్లాడనే లేదే అని అక్కడ నుంచి వెళ్ళిపోతున్న ద్రౌపది కళ్ళల్లో చూసి ఈ వీడు కీచకుడు నన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు కాబట్టి నువ్వు నాకు లొంగిపోవటం ఒకటే నీకు దారి అని వాడు కాలరెగరేసినట్టుగా తన ఆభూషణాల్ని వాటిని సరిచేసుకొని అంత విరాటరాజు కొలవులోంచి నడుచుకుంటూ వాడి అంతఃపురంలోకి వాడు వెళ్ళిపోతాడు. ఇలా అంతఃపురంలోకి వీడు వెళ్ళిపోయాడు. ద్రౌపది ఏమీ తెలియక, ఏమీ మాట్లాడలేక, తన భర్తలు ఏమీ చెయ్యలేకపోతున్నారనే బాధని చూసి అసలు ఏమీ తాళలేక తను సుదేష్ణ అంతఃపురానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి సుదేష్ణ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చెప్పుకుంటుంది. ఏమని అంటే, ఇది సేమ్ ఇదే పరిస్థితి రెప్లికేట్ అవుతుంది ఇక్కడ ఈ మత్స్యరాజ్యంలో. ఎప్పుడైతే అక్కడ ధృతరాష్ట్రుడు ముందు నించొని
అసలు నిండు సభలో భార్యను ఎలా తీసుకొని వస్తారండి? తన్నోడి నన్నోడేనా, నన్నోడు తన్నోడేనా అని అడిగినప్పుడు ఎప్పుడైతే ఈ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు మాట్లాడలేకపోయాడో, దుశ్శాసనుడు ఎప్పుడైతే తన జుట్టు పట్టుకోకపోతే అక్కడి నుంచి పారిపోయి వచ్చి గాంధారి పక్కన నిలబడిందే, అలా గాంధారి ముందు నిలబడితే దుశ్శాసనుడు జుట్టు పట్టుకు లాక్కొచ్చేశాడు. అలాగ ఇప్పుడు రాజు ఎలాగో న్యాయం చెయ్యలేడు అని సుదేష్ణ ముందు నిలబడి ఇప్పుడు నన్ను ఇలా చేసి వీధులలో పరిగెత్తించి నా జుట్టు పట్టుకొని అది అందకపోయేసరికే ఆ జుట్టు అలా జారిపోతే వాడి ఫింగర్స్లోంచి వాడి కాలితో నన్ను తంతే వచ్చి నీ భర్త అయిన ఈ విరాటరాజు ముందు పడిపోయి నాకు న్యాయం కావాలని అడిగితే ఒక్క మగవాడు నాకు న్యాయం చేయలేదు. నన్ను ఎందుకు పంపించావు నీ తమ్ముడి దగ్గరికి? నీకు వచ్చినప్పుడే చెప్పాను కదా నేను నీచమైన పనులు చెయ్యనని. ఇది ధర్మమేనా? తనకి వాళ్ళ తమ్ముడు ఎలాంటి వాడనేది తెలుసు. ఇది న్యాయమేనా? ఒక సైరంధ్రిగా నువ్వు చెప్పిన మాటని నేను శిరసావహించి వెళ్ళాను. ఒక యజమానురాలిగా నన్ను ప్రొటెక్ట్ చెయ్యాల్సిన ధర్మం నీది. ఎందుకింత నీచానికి దిగజారావని సుదేష్ణ కళ్ళల్లోకి చూసి అక్కడ అంతమంది మగవాళ్ల ముందు ఆ వెక్కసం వ్యక్తపరచలేక బాధపడుతున్న ఆ ద్రౌపదిని తిట్టి ఒక రకంగా ధర్మరాజు పంపించేస్తే ఆ ఆక్రోశం మొత్తం సుదేష్ణ ముందు కక్కింది. సుదేష్ణ ఏం చేయగలదు? సుదేష్ణకే కీచకుడు అంటే భయం. వాడు ఏమీ చెప్పలేక, అంటే ధర్మం ఇది, నువ్వు నన్ను పంపించిన పని, నేను సైరంధ్రిని కాబట్టి నీ మాట విని వెళ్ళాను అంటే కింద పనిచేసేవాళ్ళు బాగుగోగలు యజమానిగా నీ ధర్మం కాదా? ఒక ఆడదాన్ని మానాన్ని కాపాడటం ఒక ఆడదానిగా నీకు తెలియదా? ఎలా పంపించావు నన్ను ఇంత నీచమైన మనిషి దగ్గరికి ఆ నీచమైన పని చేయడానికి? ఇవాళ నా మానం పోయే పరిస్థితుల్లో నేను నా మానాన్ని కాపాడుకొని అంతఃపురాల చుట్టూ ఆ వీధుల చుట్టూ పరిగెత్తుకుంటూ వచ్చి విరాటరాజు కొలువులో పడిపోయాను. ఇది యజమానిగా నీ ధర్మం ఏమిటని అడిగింది. అడిగితే సుదేష్ణ కాళ్ళు చేతులు ఒక నిమిషం ఆడక భయపడి, ధర్మం కదా అడుగుతుంది కాబట్టి నన్ను క్షమించాలమ్మా, నా తమ్ముడు నిజంగా ఇలా చేస్తాడని తెలియదని అబద్ధం చెప్పేసింది. తన తమ్ముడు తన యొక్క కామ వికారాన్ని చూపించాడు, తన కాళ్ల మీద పడి నాకేదో ఒక హెల్ప్ చేయమని అడిగాడు. ఇవన్నీ కూడా తను చెప్పుకోలేక తను నన్ను క్షమించవలసినదని అడిగితే అక్కడ ద్రౌపది లెగిసి, ఆహా నువ్వు ఏమీ చెయ్యలేవా? అయితే ఇప్పుడు నన్ను రక్షిస్తున్న 5 గాంధర్వులే పనిచేస్తారులే. రేపు సాయంత్రం కల్లా లేదా రేపొద్దున సూర్యోదయం వేళకి కీచకుడు చచ్చిపోతాడు. ఇది నేను చెప్తున్నాను, విను నువ్వు అని చెప్పగానే అసలు ఆమె కమాండింగ్ నేచర్కి, ఆ కళ్ళల్లో చూపిస్తున్న రౌద్రానికి, ఆ 5 గాంధర్వులు ఎవరో వస్తారట, నా తమ్ముడిని చంపేస్తారట అని ఒక్క నిమిషం సుదేష్ణకి వణుకొచ్చి, పోతేవాడు పోతాడు, మనమేం చేస్తాం అనేసి అక్కడి నుంచి సుదేష్ణ వెళ్ళిపోతుంది. సుదేష్ణతో ఇలాగ గట్టిగా మాట్లాడిన సైరంధ్రిని చూసి అక్కడ ఉన్న చిలికెత్తెలు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతారు. ఎవరు జనరల్గా రాణితో ఇలా మాట్లాడారు, అందరూ భయపడిపోతారు. ఇవాళ ఆ రాజ్యం మొత్తం రాత్రి ఒక కర్ఫ్యూ లాగా అయిపోతుంది. ఎందుకంటే కీచకుడు లాంటి వ్యక్తి సభలో పడిపోయాడు ఎవడో కొట్టినట్టుగా. ఒక ఆడది పడిపోయి లెగిసి అక్కడ రాజుని నిలదీసింది, నీ రాజ్యంలో ఆడవాళ్ల పరిస్థితి ఏమిటని. రాజు బదులివ్వలేకపోయాడు. దీన్నే అరాజకత్వం అంటారు. ఏ రాజు లేకపోతే ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా ప్రవర్తిస్తారే, దాన్ని అరాజకత్వం అంటే ఏ రాజు లేనితనం. ఇవాళ అక్కడ రాజు లేడు. ఉన్న ధర్మరాజు తన భార్యని తిట్టి అక్కడి నుంచి పంపించేశాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, జరగాల్సిన న్యాయం నీకు జరుగుతుంది అని అతను ఇండైరెక్ట్గా చెప్పాడు. కానీ లోపల ఒక ఆడమూర్తి, ఎందుకంటే తను భరించి అలిసిపోయింది. ఈ మగ వెధవలు ఎక్కడికి వెళితే అక్కడ సొంత అన్నలాంటి వాడైన సైంధవుడు కూడా వదలలేదే ఆమెని. అలాంటిది ఇంక నేను తట్టుకోలేను, ఇంకా ఆమె లోపల ఒకటి అగ్నిపర్వతమే బద్దలవుతుంది ఇప్పుడు. అలాంటి ఒక పరిస్థితుల్లో రాజ్యం అంతా సైలెంట్ అయిపోయింది. ఏదో ఆ సెక్షన్ ఏదో పెడితే ఎవరింట్లో వాళ్ళు ఉండి బయట ఎవరూ లేనట్టుగా. ఇప్పుడు సుదేష్ణ కళ్ళల్లోకి చూసి రేపొద్దున కల్లా వాడు చచ్చిపోతాడని చెప్పిందో అప్పుడిగా అంతఃపురంలో అందరూ ఎవరికి వాళ్ళు గొళ్ళాళ్ళేసుకొని ఎవరు తలుపులు వాళ్ళు వేసుకొని ఉండిపోయారు. ఈ రాత్రి ఏం జరుగుద్దో మనం చూద్దాము అని. అలాగా అంటే ఆ రాత్రి అంటే అదే రాత్రి కాదు, రాబోయే రాత్రి, మరుసటి రోజు రాత్రి అని. అప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ
భీముడు ఎక్కడైతే ఉన్నాడో ఆ వీధి వెతుక్కుంటూ మొత్తం నిర్మానుష్యంగా ఉంది ఇప్పుడు. ఆ సాయంత్రం పూట వేళ తను నడుచుకుంటూ భీముడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళింది. ఆ వంట వాళ్ళందరూ ఎక్కడుంటారో అక్కడ ఒకానొక చిన్న గదిలో భీముడు పడుకోనున్నాడు. ఆ భీముడు దగ్గరికి వెళ్ళి ఆ భీముణ్ణి చూడగానే ఇంకా ఎక్కడ లేని బాధ ఆపుకోలేక ఆ భీముడిని ఆలింగనం చేసుకొని ఆయన హృదయం మీద తలబెట్టుకొని ఏడ్చేయటం మొదలుపెట్టి ఇప్పుడు భీముడితో అంటుంది, ఎన్నిసార్లు నేనెప్పుడైనా మీరు ఎన్ని కష్టాలొచ్చినా నేను మీ దగ్గరకు వచ్చి ఏడ్చానా? మీరు ఎక్కడికి పెడితే అక్కడికి పిలిచారు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఎవరో కూడా తెలియదు. భిక్షాటన చేసి తీసుకొని వస్తున్న ఒక ధాన్యాన్ని వండి సగం నీకు పెట్టిన దాన్ని నేను ఆ రోజు నా కళ్ళల్లో నీళ్లు రాలేదు. మీరు ఎప్పుడైతే రాజసూయ యజ్ఞంలో నన్ను అయిన తర్వాత నాకు రాణి వైభవాన్ని కల్పించి ఆ అంతఃపుర సుఖాన్ని చూపించారో అప్పుడు కూడా నేను మురిసిపోలేదు. తర్వాత నన్ను నిండు సభలో నిలబెట్టి రజస్వలంలో నా చీర ఒలిసెయ్య ప్రయత్నం చేసినప్పుడు నువ్వు నా చేతులు తీసుకురండి, కాల్చేయండి, నా భార్యని కాపాడుకోలేని చేతులు ఇవేమి చేతులని నువ్వు అడిగినప్పుడు నేనన్నడూ ఏడవలేదు. నేను ఏడ్చింది శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పుకొని ఈ అరణ్యవాసం చేస్తుండగా నా పట్ల నన్ను కర్ణుడిలా మాట్లాడాడు, నన్ను దుశ్శాసనుడిలా చేశాడని నేను ఏడిస్తే శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పారు, ఖచ్చితంగా వీళ్ళంతా రాలిపోతారమ్మా రాబోయే యుద్ధంలో అని ఆయన మాట్లాడాడు. మొట్టమొదటిగా నాకు భయం అంటే ఏంటో చూపించాడు ఈ నీచుడైన కీచకుడు అని వలవలా ఏడవటం మొదలుపెట్టింది. అసలు తన భార్య అలాంటి పరిస్థితుల్లో చూసిన భీముడు ఇంకా అక్కడ ఏదుంటే అది బద్దలేసి కొట్టాలి. ఆ రోజు ప్రతిజ్ఞ చేస్తాడు. ఏమిటంటే ఖచ్చితంగా కీచకుడిని నేను చంపుతాను, కీచకుడు వేపు ఎవరు నిలబడ్డా చంపుతాను, నా అన్నైన ధర్మరాజు లెగిసి వద్దన్నా చంపుతాను, ఏ దేవతలు అడ్డు వచ్చి కీచకుడిని చంపద్దన్నా చంపుతాను. ఎలా చంపుతానంటే ఆ మరణం చూసి ఇంకొక ఆడదాన్ని చూసి తనని కాని ఆడదాన్ని చూసి కామించటానికే వాడికి భయం కలగాలి, అలా చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ప్రతిజ్ఞ చూసి మొట్టమొదటిసారిగా ఆ ద్రౌపది మనసులో కొంచెం ఒక ఉపశమనం కలుగుతుంది. ఇక్కడ ఉండద్దు ద్రౌపది, నీకు నేను ఒకటి చెప్తున్నాను, వాడు రేపొద్దున మళ్ళీ వస్తాడు. వాడి కామదాహం అనేది అలాంటిది. ఆ దాహం తీరని దాహం, అది ఎప్పటికీ తీరదు. ఆ దాహం ఏ దాహం అన్నా తీరుతుందేమో కానీ కామదాహం తీరదు. అలాంటిది రేపొచ్చినప్పుడు వాడిని నువ్వు ఏదో ఒకటి చేసి నర్తనశాలకు తీసుకురా, అక్కడ నేను చెప్తాను వాడిని ఏం చెయ్యాలో. ఇక్కడ నుంచి నువ్వు దయచేసి వెళ్ళిపోవలసినది. మన అన్నగారు ఎంతో ధర్మాత్ముడు కాబట్టి ఇలాంటి ఒక పెద్ద విపత్తు రాకూడదు. ఏదైతే 13 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద అక్షయం వచ్చి జనాలు చనిపోతారు అంటే ఆ అక్షయం రానివ్వకుండా కాపాడదామని జూదానికి వెళ్ళి తను మనకి పరిస్థితి కల్పించాడు. కానీ ఇంకొక రకంగా కాదమ్మా, మహాధర్మాత్ముడు ఆయన. అందుకే కృష్ణుడే తీసుకొనొచ్చి చక్రవర్తి సార్వభౌమత్వంలో కూర్చోబెడతాడు. కాబట్టి మనసునందు ధర్మరాజు ఒక మాట అన్నాడని నువ్వు బాధపడకమ్మా, చివరాఖరి ఘట్టానికి వచ్చేసాం, ఇంకొక నెల మిగిలింది. ఈ నెల ఓర్చుకో తల్లి, ఈ నెల ఓర్చుకో అమ్మా, అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఈ కష్టం నుంచి నేను నిన్ను గట్టెక్కిస్తాను, నువ్వు నా దగ్గరకు వచ్చావు, నేను చూసుకుంటాను, నువ్వు ఇంకా భయపడవద్దు, అంతఃపురానికి వెళ్ళి పడుకోమంటే ఆ రాత్రి భీముడు అక్కడ పడుకోనే లేదు. అక్కడికి వెళ్ళిన సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపది ఇప్పుడు నుంచి నేను కీచకుడు మరణించేంతవరకు పచ్చి గంగముట్టను, నేను అన్నం తిననని ప్రతిజ్ఞ చేసి ఆమె అక్కడ కూర్చొనుంది. మరుసటి రోజు పొద్దున ఈ దరిద్రుడైన కీచకుడు మళ్ళీ సుదేష్ణ మందిరంలోకి రానే వచ్చాడు. ఇప్పుడు చూడాలి, ఎందుకంటే నిన్నేం జరిగింది, తను ఎవరో తెలియదు, కొత్త మనిషి, తన వైభవం తెలియక తను ఏ ఆడవాళ్ళైనా వాడి యొక్క వైభవాన్ని చూసి వాడికి మోకరిల్లి నమస్కరించి వాడికి లొంగిపోతారని అనుకున్న దరిద్రుడు నిన్న ఈ సభలో రాజుగారే ఒక మాట మాట్లాడలేదు, ఇవాళ మనం ఎంత పరాక్రమవంతులమో దీనికి అర్థమై ఉండొచ్చు అని
ఇప్పుడు వాడు చేంజ్ అయిపోయి ఉండొచ్చు తన ఇప్పుడు మైండ్ తన కూడా. మైండ్ చేంజ్ అయిపోయి ఉండొచ్చు అని ఉమ్, చెప్పి అష్టదరిద్రుడు నీచుడు వచ్చి మళ్ళీ ద్రౌపది వైపు చూసి మళ్ళీ వెకిలి చేష్టలు చేస్తాడు. అంటే ఆ వెకిలి చేష్టలు ఎలా ఉంటాయంటే వాడు వేసుకున్న ఆభూషణాల సౌండ్ చేస్తూ, అంటే తను వీడి వైపు చూడాలి మళ్ళీ చూడాలి. వీడు వచ్చాడని. ఉమ్, ఆ వాడు వేసుకుంటున్న ఆ కాళ్లకు తొడిగిన వాటి చేత భూమిని కొడుతూ, వాడి దగ్గర ఉన్న ఏ కర్రనో ఏ గదనో మళ్ళీ కిందకి ఇట్లిట్లా కొడుతూ, అక్కడ కూర్చొని ద్రౌపది దృష్టి తన వేపు పడాలని ఆ సుదేష్ణా Attention మందిరంలో grabbing. తిరుగుతున్నాడు. ఉమ్, వాడికి అర్థమైపోయింది, ఇప్పుడు ఎలాగైనా ఈమె నన్ను చూసి నవ్వుద్ది, ఎందుకంటే నిన్న రాత్రి జరిగిన వైభవం అలాంటిది. రాజే మనల్ని ఏమనడు, అవును. తనకు అర్థమైపోయి ఉండొచ్చు. ఇంకా ఈ రాజ్యంలో ఉండాలంటే కీచకుడు చెప్పింది వినాల్సిందే. కీచకుడు చెప్పింది వినాలి. ఇది దుర్మార్గులు, ఇలాంటి దుర్మార్గులు ఇవాళకి ఎంతోమంది ఉంటారు. వాళ్ళ పవర్ని వాడుకొని ఆడదాన్ని లొంగ తీసుకోవాలనుకున్న వాళ్ళు వాడిని చూసి ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఉమ్, ఎప్పుడు తల కిందనే దించుకున్న వ్యక్తి తన ముఖం వైపు చూస్తుంది. ద్రౌపది పాండవులు చెయ్యలేనిది ఒక యాక్టింగ్ మాత్రమే. అలాంటి ఒక యాక్టింగ్ ఇప్పుడు ద్రౌపది ద్రౌపది చెయ్యాలి. చెయ్యాలి. ఎందుకు చెయ్యాలంటే తన భర్త అయిన భీముడు చెప్పాడు, ఉమ్, మన అన్న ఇంత ధర్మాత్ముడు, ఉమ్, 12 సంవత్సరాల 11 నెలలు గడిపాం, అవును. 30 రోజులు ఖాళీ ఉన్నాయి అంతే. ఉమ్, ఆ 30 రోజులు గడపాలి. కాబట్టి ఇప్పుడు కీచకుడు ఎప్పుడైతే తల వెత్తి చూసిందో, అమ్మ అనుకున్నది పడిపోయింది. కరెక్టే, పడింది, ఎలాంటి ఆడదైనా నాకు లొంగాల్సిందే ఉమ్, అని. ఎందుకు అలా ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న దానిలాగా అలా బ్రతుకుతావు? ఉమ్, కాలం కలిసిరాకి ఇలాగ అయిపోయిన దానివా? ఉమ్, నీలో కామవికారం కలగట్లేదు? నా శౌర్యాన్ని చూసి, నా చూసుకో. ప్రతాపాన్ని చూసి ఆడవాళ్ళు వస్తే వాళ్ళకి ఎలాంటి సుఖభోగాలు ఇచ్చానో తెలుసా నేను? ఎందుకు ఎప్పుడు పోగొట్టుకున్న దానిలాగా అలా చూస్తుంటావు? ఒకసారి కలిస్తే కదా తెలిసేది అందులో సుఖం అన్నదేమిటో. ఇంత నీచంగా మాట్లాడతాడు. అసలు అలాంటి ఒక తల్లి ముందు నించొని వాడు ఇలాంటి మాటలు అంటే, ఇంకా చాలా 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 లోతు వర్ణనలు రాశారు. కానీ ఇంకింతకంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని? ఇంకా వాడు ఇంకో దృష్టితో చూడలేకపోతున్నాడు ఆమెని. ఎవరూ లేని చోటైనా ఇంకెక్కువ మాట్లాడలేక వాడు ప్రవర్తిస్తున్న తీరు, ఆ జర్రెలు తేళ్ళు పాములు తన ఒంటి మీద పాకుతున్నట్టుగా ఉంటే ఇంకా మరుమాట మాట్లాడలేక, ఎవరూ లేని ఎవరూ రాని ప్రదేశమైన ఈ నర్తనశాలలో సంధ్యాసమయం అయిపోయిన తర్వాత ఎవరూ లేకుండా ఏకాంతంగా వచ్చి నన్ను కలుసుకోవలసినదిగా ప్రార్థన. అంతే. మళ్ళీ తల కిందకు దించేసింది అంతే. ఇంతే మాట మాట్లాడింది. అప్పుడు వాడికి అర్థమైందంటే ఈవిడ బాగా సిగ్గుపడుతుంది మనిషి, కొంచెం చెప్పుకోలేక. ఉమ్. ఏదైతేనే నాకు పడిపోయింది, ఒప్పుకుంది కదా నాకు final గా. పడిపోయింది, ఉమ్, ఒప్పుకుంది. ఉమ్, ఇప్పుడు రాత్రి రమ్మంటుంది అంతే. అంతే. మరుమాట మాట్లాడకుండా అక్కడి నుంచి వాడు వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయిన వాడి అంతఃపురంలో ఏం చేస్తున్నాడంటే వాడు ఆ టైం కేసు చూస్తున్నాడు అంతే. ఎప్పుడెప్పుడు సంధ్యా సమయం అవ్వుద్దా? ఈ రోజు మాత్రం టైం చాలా స్లోగా వెళ్తుండొచ్చు కీచకుడికి. కీచకుడికి వాళ్ళ టైం స్లోగానే వెళ్తుంది, ఎందుకంటే అదే వాడి జీవితంలో లాస్ట్ Last. టైం. ఇంకా వాడు మళ్ళీ టైముని చూసుకోలేడు. కాబట్టి అలా గడియారం వైపు చూస్తూ, ఏమిటి వాళ్ళ రోజు ఇంత పొడుగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుంది, ఎప్పుడెప్పుడు నేను నా మన్మథ తాపాన్ని నెరవేర్చుకుంటాను, ఈ వేడిని ఎలా తగ్గించుకుంటాను నేనని చెప్పి వాడు ఆహార దప్పికలు మానేసి అటూ ఇటూ తిరుగుతూ వాడు సమయం గడుపుతున్నాడు. ఇప్పుడు ద్రౌపది ఏదేమైతే ఏమిటి అనుకొని ఎవరు చూసినా పర్వాలేదు కాబట్టి ఇప్పుడు తెగించేసింది ద్రౌపది. ఆ రాజ్యంలో నడుచుకుంటూ మళ్ళీ భీముడి దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ అదే మధ్యాహ్నపు పూట ఆ భీముడి దగ్గరికి వెళ్ళి భీముణ్ణి చూసి, అంతా కరెక్టేనా, నేను చెప్పేశాను వాడు వస్తాడట అని చెప్పింది. అంతే, భీముడు ఓకే అన్నాడు. అక్కడి నుంచి డిస్పర్స్. ఇప్పుడు ఈ సాయంత్రం ఎప్పుడైతే అయ్యిందో, ముందు ద్రౌపది నడుస్తుంది సైరంధ్రిగా, చాలా దూరం వెనకాల భీముడు నడుస్తున్నాడు. ఎటువైపు వెళుతున్నారు వీళ్ళిద్దరంటే నర్తనశాల వైపు వెళుతున్నారు. ఇలా నడుచుకుంటూ ద్రౌపది నర్తనశాల దగ్గర పడుతుండగా చూస్తున్న జనాలు ద్రౌపది దేనికో నర్తనశాల వైపు వెళుతుంది. చాలామంది మధ్యలో వెనకాల ఎక్కడో భీముడున్నాడు, అతగాడు ఎక్కడికో వెళ్తున్నాడు అని అనుకున్నారు. వెళ్ళాడు.
ఆ నర్తనశాల లోపలికి వెళ్ళగానే అది చీకటిగా అయిపోయింది. ఎందుకంటే సాయంత్రం 6:30-7 సంధ్యా సమయం తర్వాత ఆ నర్తనశాలలో ఎవరు ఉండరు. ఆ నర్తనశాల పోనీ ఏమన్నా చిన్న మందిరం అని మీరు అనుకునేరు. అది చాలా పెద్ద అంతఃపురంలో శిలలు, శిల్పాలు, అవి ఇవి వ్యాక్స్ విగ్రహాలు, మొత్తం ఒక చిన్న వ్యాక్స్ స్టూడియో లాగా ఉంది అదంతా. ఒక పెద్ద థియేటర్ అది. నర్తనశాల అంటే అది పెద్ద ఆర్ట్స్ అండ్ డ్రామాస్ జరిగే ఒక పెద్ద థియేటర్. అందులోకి వెళ్ళి కూర్చున్నాడు. తన తలపాగగా చుట్టుకుంటూ వచ్చిన ఉతరయమో లేకపోతే ఒక పెద్ద గుడ్డని ఆడవాళ్ళు వేసుకుంటున్నట్టుగా వెనకిలా వేసుకొని అటుగా తిరిగి భీముడు కూర్చున్నాడు. అటు పక్కన సైరంధ్రిగా నిలబడింది. ఇప్పుడు కీచకుడు సెంటు గింటు అత్తరు గిత్తరు అవి ఇవి కొట్టుకొని మంచి పీతాంబర వస్త్రాలు, సిల్క్ గార్నమెంట్స్, నగలు గిగలు వైభవాలు పెట్టుకొని చేతిలో ఒక పెద్ద బ్యాగు పట్టుకొని వచ్చాడు. లోపలికి వచ్చాడు. చూశాడు. చీరలో వెనక నుంచి ఉన్న ఆ ద్రౌపదిని చూశాడు. దగ్గరికి వచ్చి, నేను నా అంతఃపురానికి ఆడవాళ్ళని పిలిపించుకున్నదే కానీ నేను ఒక ఆడదాని కోసం ఇలాంటి ఒక ప్రదేశానికి వచ్చింది నా చరిత్రలోనే లేదు. ఇంత లేఖీ వెదవను అంటే వాడు చెప్పుకుంటున్నాడు వాడు వైభవం. నేను ఒక్కసారి కన్నేస్తే ఏ ఆడదన్నా నాకు వశం కావాల్సిందే. ఇలా ఆలోచించే ప్రతి మగవాడికి ఈ కీచక వధ అనేది ఒక లెసన్ అవ్వాలండి. ఎందుకంటే ఒకడికి భార్య అయ్యి పతివ్రతా స్త్రీలనే వాళ్ళని చూస్తే వాడికి ఎలాంటి గతి పడుతుందో తెలియాలి ఈ కీచక వధ. అందుకే వ్యాసభగవానుల వారు అంత ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ కీచక వధని. ఎందుకంటే నీకు ఎంత పరాక్రమమైన ఉండొచ్చు, నువ్వు శివుడు అనుగ్రహమే పొంది ఉండొచ్చు. అదే రావణాసురుడిలో కూడా జరిగింది. కాబట్టి నీకు ఫస్ట్ టైం నేనే వచ్చాను కాబట్టి నీకు ఎలాంటి నగలు తెచ్చానో తెలుసా? ఎలాంటి బ్యాగులో ఎలాంటి ఒకటన్నీ తెచ్చానో తెలుసా? ఎక్కడా దొరకనివి, ఎప్పుడూ దొరకనివి అలాంటివి నేను తీసుకొని వచ్చాను నీ కోసం. అయినా నీ అందాన్ని అనుభవించాలంటే పెట్టి పుట్టి ఉండాలి. ఇది ఈ లేకి మాటలు మాట్లాడుతున్నాడు వాడు. ఇప్పటి వరకు భీముడు మీకు ఎలా తెలుసు? ఒక స్ట్రాంగ్ మ్యాన్, ఒక మల్లయోధుడు, ఒక మదించిన ఏనుగులతో సింహాలతో యుద్ధం చేస్తాడని తెలుసుగా. ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ అవుతాడు భీముడు. అలాగా ఒక ఆడగొంతు వేసుకొని, ఓహో అంత పరాక్రమవంతుడువా నువ్వు అంటే ఏ ఆడదాని మీద కన్నేసినా ఆ ఆడదాని నీ దగ్గరకు వచ్చేసింది నీ అంతఃపురానికి. కానీ అందరిలాంటి ఆడదాన్ని నేను కాదే అంటే ఇక్కడ భీముడు కోడ్ లాంగ్వేజ్ చూడండి మీరు. అందరిలాంటి ఆడదాన్ని నేను కాదే, నా శరీరముతో నీ శరీరం ఒక్కసారి తగిల్చిన తర్వాత, నా శరీరంతో నీ శరీరం ఒక్కసారి మర్దించిన తర్వాత నీకు కలిగే అనుభూతే వేరు. సో భీముడు కోడ్ లాంగ్వేజ్ చూసారా మీరు? కాబట్టి కీచకుడికేమో మంచిగా అనిపిస్తుంది. కీచకుడు అర్థం చేసుకునేది ఎలా అర్థం చేసుకుంటున్నాడో చూడండి. కాబట్టి నువ్వు వేరే ఏ ఆడవాళ్లతోనో నన్ను పోలుస్తావేంటి? మన శరీరమర్ధనం జరిగిన తర్వాత నీకు సుఖానుభూతి కలుగుద్దే, అది వర్ణనాతీతం. అది అనుభవించిన తర్వాత కదా నీకు తెలిసేది. కాబట్టి నువ్వు నన్ను కలవటానికి ఇక్కడికి వచ్చింది చాలా గొప్ప విషయం తెలుసా అంటాడు. అంటే భీముడు ఏమనుకోని అంటున్నాడో మీకు అర్థమైంది. కీచకుడు మాత్రం అబ్బా తినబోయే ముందు అంటే తినే ముందు ఎందుకు ఇంత వర్ణన, తినేస్తే అయిపోతుంది కదా అని ఇప్పుడు ఇమీడియట్లీ తన చేతిని ఆ భీముడు భుజం మీదకి వేశాడు. భీముడు భుజం అంతా హార్డ్గా తగులుతున్నప్పటికీ ఈ లేకి వెదవకి ఆ స్పర్శ, మత్తులో ఉన్నాడు, ఆ మత్తు ఉంటది కదా, ఆ స్పర్శ విచక్షణ అర్థం కావట్లేదు వాడికి. నేను ముట్టేసుకున్నాను రా ఇంకా ద్రౌపదిని అని చెప్పి విపరీతమైన ఆనందం వస్తుంది వాడికి, ఆ దరిద్రుడికి. అప్పుడు ఇటువైపుకు తిరిగితే భీముడు ఆ పెద్ద ఆకారం ఇటువైపుకు తిరిగి ఇప్పుడు కూర్చున్నవాడు ఇలా లెగిసి ఇలా తిరిగేసరికి వాడికి ఆ చీకట్లో వీడెవడు, ఇది ద్రౌపది కాదే, ఈ కోమలి స్వరూపం కాదే అని వాడికి ఒక రకమైన డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి వాడేమనుకుంటున్నాడు, గాంధర్వుల చేత రక్షింపబడుతుందని మా అక్క చెప్పింది కదా 5 గాంధర్వులు, వాళ్ళల్లో ఏ ఒక గాంధర్వుడో వచ్చాడేమో, వాణ్ణి మట్టు ఎంతసేపట్లో పెట్టేయగలను నేను అని చెప్పి ఇమీడియట్లీ తన లెఫ్ట్ చేత్తో భీముడు కంఠాన్ని పట్టుకొని వెనక్కి తీసుకెళ్ళి ఒక్కసారికి ఒక పెద్ద స్తంభం వైపు పెట్టేస్తాడు. పెట్టేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలా చూస్తాడు భీముణ్ణి. ఏమిరా నన్ను చంపడానికి ఆ లోపలికి వచ్చింది, ఇది తీసుకొచ్చిందా నిన్ను, అందుకేనా ఇంత వయ్యారాలు వలకబోసింది ఇది
లోపలికి రమ్మని. నాకు అప్పుడే డౌట్ రావాల్సిందిరా, మీరు ఇలాగా ఎవరూ లేని చోట ఈ నర్తనశాలకు పిలిచినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా మీ గురించి అనగానే, వాడొక్క మాట ఇది మాట్లాడగానే భీముడు వాడి తొడ మీద చెయ్యేసి వాడిని తలకిందులుగా తిప్పేసి కిందేసి ఒక పెద్ద ఇలా ఇసిరేస్తాడు కిందకి. అసలు కీచకుడిని వాళ్ళ వరకు అలా ఎత్తి పడేసిన వాడే లేడు. కీచకుడు అంటే నేను అందుకే చెప్పాను, కౌరవులకే ఒక రకంగా కీచకుడు అంటే భయం. ఈ సుశర్మకి కీచకుడు అంటే వాడిని ఓడించలేక ఏం చేయాలో అర్థం లేక కాముకుంటాడు. చుట్టుపక్కన రాజ్యాల వాళ్ళు విరాట రాజ్యంలోకి అటాక్ ఎందుకు చేయట్లేదంటే కీచకుడిని చూసి. కీచకుడికి అర్థం కాదు అసలు ఏమిటి గాంధర్వుడుకున్న వైభవం ఏంటి, నన్ను అమాంతంగా గాల్లో ఎత్తి విసిరేశాడు అంటే. ఇప్పుడు భీముడు అంటున్నాడు, నా శరీర స్పర్శ తగిలిన తర్వాత నీకొచ్చే ఆనందం వేరుంటదిరా, చెప్పానా ఇందాకే, ఇప్పుడు పడుదుగా నా ఆనందం అని చెప్పి వాడి తొడని పట్టుకొని వాడిని గిరా తిప్పి కిందకేసి వాడి మీద కూర్చొని అతని చేతులతో వాడి కంఠాన్ని నొక్కేస్తాడు. వాడికి ఒక్క నిమిషం ఊపిరాడకుండా తజన భజన పడుతూ భీముడిని వెనక్కి ఇలా తోసే ప్రయత్నం చేసి లెగిసి ఒక్కసారి ఊపిరి తీల్చుకుందామని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు వాడు అరవాలి. అరిస్తే బయట ఉన్న భటులు వాళ్ళు లోపల పరిగెత్తుకు రావాలి. వాడు ఒక్క నిమిషం ఆలోచించుకునే పరిస్థితిలో, ఆ ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా వాణ్ణి భీముడు కిందకు అమాంతంగా పడుకోబెట్టి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మహాభారత తాత్పర్య నిర్ణయంలో దీని వర్ణన చాలా క్లియర్గా ఉంది. కామ ప్రచోదనం కలగాలంటే మీ కింద అవయవాలు పనిచేయాలి, మీ కింద మీ యొక్క షట్చక్రాల్లో మీ ఎనర్జీ మొత్తం ఆ మూలాధారంలో ఉండాలి. అప్పుడే మీరు ఆ శృంగార వికారాన్ని, ఆ కామ ప్రచోదనం మీకు కలుగుతుంది. అలాంటిది బ్రహ్మరంధ్రాన్ని, వాడి జుట్టుని పట్టుకొని బ్రహ్మస్థానాన్ని వాడి మూలరంధ్రం వైపు నొక్కేస్తాడు భీముడు. అంటే ఆ బ్రహ్మరంధ్రాన్ని తీసుకొని వచ్చి ఆ మలద్వారంలోకి నొక్కేస్తాడు. ఆ బ్రహ్మస్థానం వెళ్ళి ఈ మూలాధారంలో కలిసిపోయి అసలు అలాంటి ఒక చావు అలాంటి ఒక చావు ఈ భూప్రపంచంలో ఎవరికి రాదనమాట. వాడు బ్రతుకుండగా అలా వంచేసి దాని తర్వాత 2 కాళ్ళని వాడు మెడ సందుల్లోకి ఇలా పెట్టి దాన్ని ముడేసి ఆ 2 చేతుల్ని తీసుకొని వచ్చి ఆ కాళ్ళ వెనకాల ముడేసి ఆ వెనకాల పాదాలు పైన లెగిస్తుంటే దాన్ని విరిసి మళ్ళీ కిందకు పెట్టి ఒక బంతిలాగా చేసి ఆ బంతిని తీసుకొని ఆ ముడేసిన బంతిని గోడకేసి గుద్దితే వచ్చి మళ్ళీ భీముడు కాళ్ళ ముందు పడుతుంది ఆ బంతి. అంతే, ప్రాణం గాల్లో కలిసిపోయింది. అంటే వాడు ఆలోచించే లోపల వాడు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు అలా గోడకేస్తే నుజ్జయ్యి ఆ రక్తం చింది ఆ మాంసము ఎగిరి భీముడు ముఖం మీద, భీముడు శరీరం మీద పడి ఆ కాళ్ళ దగ్గరకు వచ్చేసరికి అదొక మాంసపు ముద్ద. తన తల ఎక్కడుందో, తన చేతులు ఎక్కడున్నాయో, తన కాళ్ళు ఎక్కడున్నాయో, అంటే ఒక చపాతీ పిండిని ఇష్టం వచ్చిన కిందేసి కొడితే ఇక అన్నీ ఒకటై కలిసిపోతాయి కదా, అలాగా ఒక ముద్దలాగా అయిపోతాడు వాడు. ఇప్పుడు అక్కడ నుంచి భీముడు ద్రౌపదిని నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి తను నడుచుకుంటూ తన యొక్క ఎవరైతే వంటశాలలో తన గదికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ నడుచుకుంటూ వెళ్ళిపోతున్న భీముణ్ణి చూసి, అసలు ఇలా చంపిన భీముణ్ణి చూసి ద్రౌపది ఒక్క నిమిషం తన ఒళ్ళు పులకరించిపోతుంది ఇలాగా. అంటే ఇక్కడే మీకు ఒక వ్యాసుడు ఇక్కడ మీకు ఒకటి చెప్తున్నాడు, ఏ కీచకుడు తన చేతుల్ని పట్టుకొని మోహించే ప్రయత్నం చేస్తే వాడిని మాంసపు ముద్దలాగా చేసి చంపేస్తే అసలు ఆమె జుట్టు పట్టుకున్న దుశ్శాసనుడు పరిస్థితి ఏమిటి, ఆమెని సభలోకి ఈడ్చుకురమ్మని చెప్పిన దుర్యోధనుడు పరిస్థితి ఏమిటి, అసలు ఈ 100 కౌరవులని భీముడు ఒక్కడే చంపుతాడు ఇప్పుడు నెక్స్ట్. అసలు వాళ్ళ చావులు ఎలా ఉంటాయో దీనికి ఫస్ట్ ఒక ప్రిఫేస్ కనిపించింది, ఇలా ఒక ట్రైలర్ ఇచ్చాడు అంతే ఇప్పుడు భీముడు. ఎందుకంటే తన భార్య జోలికి వచ్చేసరికి తట్టుకోలేకపోయాడు భీముడు. అసలు అక్కడ ద్రౌపదిని ఎందుకు వదిలేసి వెళ్ళాడు అంటే ఇక్కడ మీకు అర్థం కావాలి ఒక చమత్కారం. ఎందుకంటే ఇప్పుడు ద్రౌపదే చెప్పాలి, నన్ను ఇలా చెరిచి నా వెంట పడి నన్ను చెరచబోయిన కీచకుణ్ణి గాంధర్వులొచ్చి ఇలా మట్టు పెట్టారని ఆ దేశంలో ఉన్న ఆడవాళ్ళందరికీ తెలియాలి. ఆ రోజు రాత్రి అడిగింది కదా ఆ మధ్యాహ్నం, నన్నే ఇలా చేస్తే మీ రాజ్యంలో ఉన్న ఆడవాళ్ల పరిస్థితి ఏమిటి అంటే విరాటరాజు మాట్లాడలేకపోయాడు కదా. ఇప్పుడు తనొక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, నా వల్లనే కీచకుడు చచ్చాడు, ఒక మోరల్ బూస్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఆ రాజ్యంలో ఉన్న జనాలందరికీ అని వెళ్ళి
అక్కడి నుంచి ఆవు పేడ, ఆవు మూత్రము తీసి స్నానం చేసి ఎవరు భీముడు భీముడు. తన శరీరం మీద ఉన్న మాంసపు ముద్దలని వాటిని కడుక్కొని అలాగా మంచం మీద పడుకొని ఆ రౌద్రంతో ఇప్పుడు తన మనసులో ఆలోచించుకుంటున్నాడు, దుశ్శాసనుడిని ఎలా చంపాలి, దుర్యోధనుడిని ఎలా చంపాలి, ప్లాన్. ఈ కౌరవులందరినీ నేను ఎట్లా చంపాలని అతను ఆలోచించుకుంటూ పడుకుంటున్నాడట. పడుకుంటున్నప్పుడు వాళ్ళేమనుకున్నారంటే అసలు ఆ రోజు అంతఃపురంలో మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళేమనుకున్నారు, ఒక స్కెచ్ చేసుకున్నారు, భీముడు ద్రౌపది కలిసి. ఇప్పుడు లోపలికి భటులు వస్తారు, భటులకి ఇలాగ చనిపోయిన వాడు కీచకుడే అని చెప్పాలి, చెప్పిన తర్వాత వెళ్ళిపోవాలి. అది వాళ్ళ ప్లాన్. కానీ ఇక్కడ మీ అందరికీ ఒక సస్పెన్స్ ఏంటంటే, కీచకుడికి నేను చెప్పాను 105 ఉపకీచకులు తమ్ముళ్ళున్నారు అని. ఆ 105 ఉపకీచకులన్న తమ్ముళ్ళు కీచకుడిని నిరంతరము కాపాడుకుంటూ ఒక నీడలాగా వెంబడిస్తూ ఉంటారు. 5 అందరి పేర్లు ఉపకీచకులే. ఆ ఉపకీచకులు ఎప్పుడైతే ద్రౌపది ఇప్పుడు భీముడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చూసుకొని ఒక గంట సేపో ఒక అరగంట సేపో ఎంతోసేపు ఆ శవంతో అక్కడుంది. అసలు ద్రౌపది యొక్క కాన్ఫిడెన్స్, ద్రౌపది యొక్క ఇది చూడండి మీకు. అసలు శవం పక్కన ఎవరూ లేని ఒక చీకటి ప్రదేశంలో, అది ముద్దయిపోయిన శవం అది. కాబట్టి అక్కడ నించోని వెళ్ళి ఎప్పుడైతే బయట ఉన్న ఆ రక్షక భటులకు లోపల కీచకుడు చనిపోయాడు, నా వాళ్ళైన ఈ గాంధర్వులు వచ్చి కీచకుడిని చంపారు అని తను చెప్పిందో, ఎప్పుడైతే ఆ మాంసపు ముద్దను చూసి భటులంతా అరిశారో, ఆ అరుపులకు 105 ఉపకీచకులు పరిగెత్తుకొచ్చారు. ఆ ఉపకీచకులందరూ శవాన్ని చూసి ఒకళ్ళు వాంతి చేసుకుంటే ఒకళ్ళు కళ్ళు తిరిగి కింద పడ్డారంట. అసలు ఇప్పుడు వరకు ఒక మనిషిని ఇలాగ కూడా తయారు చెయ్యొచ్చనే సంగతి ఎవరికీ తెలియదు. ఎవడురా వీడు చంపినవాడు, వీడు ఎంత క్రూరమైన వ్యక్తి అయితే ఒక మనిషిని ఇలా చంపుతాడు అనగానే ద్రౌపది చెప్పింది, ఇక మీ అన్నని మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను నా సుదేష్ని అంతఃపురానికి నేను వెళ్ళిపోతున్నానని. అప్పుడు అక్కడున్న ఒక ఉపకీచకుడు లెగిశాడు, మన అన్న కొన్ని రోజులుగా నేను చూస్తున్నాను, ఈ శరీరంతో కలవాలన్న విపరీత మన్మథ తాపం, విపరీత కామ వికారంతో ఏడ్చి ఏడ్చి చచ్చాడు. ఆ కామ కోరిక తీర్చుకోలేకుండా కామం 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 అనుకొని చచ్చాడు. కనీసం చనిపోయినప్పుడైనా ఈమెతో పాటు వీడిని దహనం చేసి అలాగన్నా మన అన్న కోరిక నెరవేరుద్దామని అందులో ఒక ఉపకీచకుడు లెగిసంటే అందరూ 105 మంది అలాగే చేద్దామన్నారు. ఇప్పుడు ఆమెకు కొత్త రకం సమస్య వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఏమిటి అని అంటే, ఇక్కడ కూడా ఏమిటంటే, ఇక్కడ వాళ్ళు ఒక ధర్మసూక్ష్మం ఆలోచించాడు భీముడు. ఎందుకు ద్రౌపదిని అక్కడ ఉండిపోమన్నాడంటే, అక్కడ చంపేసి వెళ్ళిపోతే మరుసటి రోజు వస్తారు జనాలంతా, వచ్చి చూస్తారు, వాళ్ళకి అర్థం కాదు ఈ శరీరం ఎక్కడా ఎవరిది అని. అప్పుడు ఆనవాళ్ళని చూసి గుర్తుపడతారు. గుర్తుపడితే నోరు పాకి మత్స్యరాజ్యం మొత్తం పాకుద్ది, ఆ రాజ్యంలో ఉన్న కీచకుడు సేనాధిపతి చనిపోయాడని. అలా చనిపోయాడని తెలిస్తే పక్కన ఉన్న ఈ త్రిగర్త రాజ్యానికి చెందిన సుశర్మ గాని ఇంకా పక్క రాజ్యాల్లో ఉన్న వాళ్ళ శత్రువులు గాని రాజ్యం మీదకి దండాత్ర చేస్తారు. కాబట్టి ఆ రాజు యుద్ధం చెయ్యలేడు. ఆ రాజు యుద్ధం చెయ్యలేకపోతే అక్కడున్న పాండవులు యుద్ధం చెయ్యాల్సి వస్తుంది. ఈ కాంప్లెక్సిటీ ఎందుకని అంత బుద్ధి వైభవంతో భీముడు ఆలోచించి, నువ్వు పక్కనే ఉండి వచ్చిన భటులకు చెప్పెళ్ళిపో వీడే కీచకుడని, కాబట్టి వాళ్ళది బయటకి పక్కనివ్వరు అనగానే ఇప్పుడు బెడిసి కొట్టింది ప్లాన్. ఎప్పుడు కాలం ఇలాగే తన ఒకటి నిర్ణయిస్తే భగవంతుడు ఇంకొకటి నిర్ణయిస్తాడు. ఇప్పుడు ఏం చేశారంటే, కీచకుడి మాంసపు ముద్దని పాడెక్కట్టారు. మరుసటి రోజు పొద్దున్న కల్లా వీడి అంత్యక్రియలు జరిగిపోవాలి. ఎందుకంటే వీడు చనిపోయిన సంగతి ఆ రాజ్యంలో గాని, ఆ రాజ్యంలో ఎవరెవరో ఉంటారు స్పైస్, వాళ్ళకి తెలిసేది బయట రాజ్యాలకు వెళుతుంది. అలాగ వెళ్ళారు, విరాట్ రాజుకు చెప్పారు. విరాట్ రాజు అసలు బిత్తిరిపోయాడు. ఆయన ఏమిటి కీచకుడిని చంపటం ఏమిటంటే, ఆ చంపటం నార్మల్ చంపటం కాదు స్వామి, మాంసపు ముద్దని చేశారు. సుదేష్ణికి చెప్పారు. సుదేష్ని మనసులో అనుకుంది, నీకు చెప్పానురా నేను ఆ రోజే అక్కగా, సిగ్గు లేకుండా అక్క చేత చేయించరాని పని చేయించావురా, ఎవరూ చెయ్యరు అలాంటిది, నీకు జరగాల్సిందే జరిగిందిరా, నీ చావు తన రూపంలో వచ్చిందంది. కానీ ఇప్పుడు సైరంధ్రిని చూసి తను భయపడింది. అలాంటి వాడి శవానికి ద్రౌపదిని కట్టేశారు. కట్టేసి ఊరేగింపుగా ఆ శవాన్ని తీసుకొని వాళ్ళు శ్మశానం వైపుకు వెళ్తున్నారు. తనకు అర్థం కాల. ఇప్పుడు తను ఇంతకు ముందంటే నడుచుకుంటూ వెళ్ళి భీముడికి చెప్పుకోంది, ఇప్పుడు ఎలా చంపుకుంటుంది? ఇంకిప్పుడు
అలాంటి పరిస్థితుల్లో కూడా బయటికి పేర్లు పెట్టి పిలవకుండా వాళ్ళు కోడ్ వర్డ్స్ అని పెట్టుకున్నారని చెప్పానా నేను. ఇక్కడ కోడ్ వర్డ్స్ ఇప్పుడు యూజ్ అవుతాయి. ధర్మరాజు జయ, భీమ జయంత, ఆమె లెగిసి జయ జయంత విజయ జయత్సేన జయద్భవ అని అరుస్తుంటే తను ఆ రాజు తర్వాత ఈ సుదేష్ణ వీళ్ళిద్దరూ కలిసి ఆ గాంధర్వులనే తను ప్రార్థిస్తుందేమో అని అనుకున్నారు వాళ్ళు. అనుకుని అలాగుంటే ఈ జయంత జయంత అనే ఒక శబ్దం అక్కడ చెప్పాను కదా. ఇప్పుడు పడుకోలేదు భీముడు, పడుకోకుండా అతను తీక్షణంగా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు జరగబోయే కురుక్షేత్ర సమరంలో నేను ఎలా చంపాలి వీళ్ళని అని. ఎందుకంటే తన భార్య జుట్టు పట్టుకొని సభలోకి లాగేశాడు దుశ్శాసనుడు. తన భార్యని వచ్చి తన తొడ మీద కూర్చోమని సైగ చేసి పిలిచాడు దుర్యోధనుడు. ఇమీడియట్గా జయంత జయంత అని వినిపిస్తున్న శబ్దం విని ఒక్కసారి లెగిసి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే జయంత జయంత అని ఎప్పుడైతే తను అరిసిందో తనకు అర్థమయ్యి ఒక్కసారిగా ఆ గోడ తూకి పరిగెత్తి ఆ రాజ్యం మొత్తానికి ఒక పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది కదా, ఆ ప్రహరీ గోడ ఎక్కి ఆ ప్రహరీ గోడ మీద నుంచి ఆ రాజ్యం పొలిమేరలకు దూకేశాడంట భీముడు. దూకేసి అతనికి అర్థమైపోయింది అంత్యక్రియ చేయటానికి ఇప్పుడు అదే శ్మశానం ఎక్కడైతే వీళ్ళందరూ జమ్మి చెట్టుకి ఆయుధాలు కట్టారు ఇప్పుడు అక్కడే వీడి గణనం చేస్తారు, వీడి అంత్యక్రియ సంస్కారం చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి నించుండిపోయాడు. ఇప్పుడు ఆ శవానికేసి కట్టి తీసుకొస్తున్న ఉపకీచకులు విరాటరాజు సుదేష్ణ వాళ్ళ రాజుల అంతరాంగీకమైన వాళ్ళ మిత్రులు మాత్రమే ఈ దహన సంస్కారానికి అటెండ్ అవుతున్నారు. మిగతా వాళ్ళెవరికి చెప్పట్లేదు వాళ్ళు ఇదంతా. కాబట్టి అక్కడ వాళ్ళు ఎప్పుడైతే ఆ శ్మశానాన్ని సమీపిస్తున్నారో అప్పుడు అక్కడ పక్కనే ఉన్న పెద్ద మర్రి వృక్షాన్ని వేళ్లతో సహా లేపేసి పట్టుకొని ఇలా నిలబడ్డాడు. ఆ దృశ్యం చూసిన ఉపకీచకులు సుదేష్ణ వీళ్ళందరూ 5 గాంధర్వులు ఇంత వైభవంగా ఇక్కడ నిలబడ్డారేమో అని అనుకున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసి శవాన్ని కింద పడేసి ఒక్కొక్క ఉపకీచకుడు ఒక్కొక్క చెట్టు వెనక్కి ఒక్కొక్క రప్ప వెనక్కి కొందరు నీళ్లల్లో దూకి పారిపోయే ప్రయత్నం చేస్తే ఏదో ఒక బ్యాట్ తీసుకొని అందరినీ కొట్టినట్టుగా ఆ మర్రి చెట్టు వేర్లని పట్టుకొని ఒక్కొక్కడిని కొట్టి కిందేసి తొక్కితే మాంసపు ముద్దలైపోతున్నారంట. ఒక మదించిన గజాలు వాళ్ళ కాళ్ల కింద మనుషుల్ని తొక్కితే అవి ఎలాగవుతాయో అలా కొన్ని క్షణాల వ్యవధిలో కొన్ని నిమిషాల వ్యవధిలో ఉపకీచకులందరినీ చెట్టు కిందేసి పీక తొక్కి చెట్టు కిందకేసి నొక్కితే నుజ్జు అయిపోతే మొత్తం కలిపి కొన్ని మాంసపు ముద్దల్ని కాలితో కడితే అన్ని ఉపకీచకుల మాంసపు ముద్దలు పెద్ద మాంసపు ముద్దలాగా ఆ శ్మశాన వాటికలో తయారైంది. అలా ఒక శరవేగంతో ఎలా వచ్చాడో అలాంటి ఒక శరవేగంతో వీళ్ళందరినీ చంపేస్తే ఆ విరాటరాజుకి సుదేష్నికి అక్కడున్న వాళ్ళకంతా వాళ్ళు ఇంకా వాళ్ళకి వణుకొచ్చేసి వాళ్ళ మలమూత్ర విసర్జనం వాళ్ళు అక్కడ చేసేసారంట. వాళ్ళు అంత భీకరమైన దృశ్యం. అలాగ వాళ్ళ ముందు నించోని ద్రౌపది ఒక్క క్షణంలో సుదేష్ణ కళ్ళల్లోకి చూసి చెప్పాను కదా నీకు ముందు రోజే 5 గాంధర్వులు నన్ను ఎల్లకాలము రక్షిస్తూ ఉంటారు అని చెప్పి నడుచుకుంటూ సైరంధ్రిగా ఆ అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. ఈ చంపినవాడు మరుక్షణంలో మాయమైపోయాడు ఆ ప్రదేశం నుంచి. అలాంటి ఒక దృశ్యకావ్యాన్ని చూసిన సుదేష్ణ విరాటరాజు ఇద్దరు ఆశ్చర్యచకితులై అసలు మన ముందు ఏమి జరిగింది అని అర్థం కాని అయోమయ గందరగోళ స్థితిలో. అంటే ఒక డౌట్ ఇక్కడ, విరాటరాజుకి బల్లవాని రికగ్నైజ్ చేయలేకపోయారా భీముణ్ణి? అదే చెప్పాను కదా, అంత శరవేగంలో ఆయన ముఖానికి గుడ్డ కట్టుకున్నాడు. ఆ ఫాస్ట్గా అతను చేసేసరికి వాళ్ళకి అర్థం కాలేదు అసలు ఎవరు చేస్తున్నారని. రికగ్నైజ్ చేయలేకపోయారు. అంటే అంత శరవేగంతో చంపేశాడు ఆయన. అందుకే చెప్పాను కొన్ని క్షణాల్లో ఆ చెట్టుని పట్టుకొని మేము చెట్టు కొమ్మను అడ్డు పెట్టుకున్నాడో ఏది అడ్డు పెట్టుకున్నాడో చేయాల్సిన కార్యం అంతా చేసేసి అక్కడి నుంచి భీముడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు షాకులో ఉండగా ఈ కీచకులకి ఉపకీచకులకి వాళ్ళ రాజపురోహితులు వాళ్ళ బ్రాహ్మణులు వాళ్ళందరికీ కలిపి ఆ 105 106 అగ్నులతో వాళ్ళందరికీ దహన సంస్కారం జరుగుతుండగా ఆ భీకర దృశ్యం చూస్తూ ఈ విరాటరాజు సుదేష్ణ అలా నిలబడిపోతూ ఉండగా ద్రౌపది
తన ముఖమునందు ఒక నవ్వుతో నడుచుకుంటూ ఆ విరాట రాజ్యంలోకి ఆ సైరంధ్రిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇవాళ అన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ద్రౌపది అసలు ఆ అందమే తనకి ఒక పెద్ద శాపంలాగా తన్ని వెంబడిస్తుంది. అందుకనే ఆ అందాన్ని చూసి మోహించిన వాళ్ళు ఎందరో. అవును. ఎక్కడ నుంచి, దుర్యోధనుడి దగ్గర నుంచి, దుశ్శాసనుడి దగ్గర నుంచి, సైంధవుడి దగ్గర నుంచి, ఇప్పుడు కీచకుడు వరకు. కానీ ఇప్పుడు ఈ కీచక వధ అనే ఒక పర్వం జరుగుతున్నప్పుడు ద్రౌపది వయసు సుమారుగా ఎంత ఉండి ఉండవచ్చని మీ అంచనా? 30. మహాభారత తాత్పర్య నిర్ణయం నందు ద్రౌపదికి అక్షరాల 60 సంవత్సరాలు. ఈ వృత్తాంతం జరుగుతున్నప్పుడు ద్రౌపది వయసు 60 సంవత్సరాలు. 60 సంవత్సరాల వయసులో కూడా ద్రౌపది అందం ఇంకా కీచకుడు లాంటి ఒక మదమెక్కిన వాడిని అంత పిచ్చివాడిని చేసిందంటే ఆమె అందం ఎంత వైభవంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే నేను మీకు ద్రౌపది వృత్తాంతంలో, జన్మ వృత్తాంతంలో నేను మీకు ఒక విషయం చెప్పాను. కృష్ణ అనే ఒక పేరు, ఆకర్షతి ఇది కృష్ణ, అంటే ఎవరినైతే చూసి మనం ఆకర్షితులం అవుతామో, ఎవరు మనల్ని ఆకర్షిస్తారో అది కృష్ణ అనే మాటకు అర్థం కదా. అదే పేరు ద్రౌపదిది కూడా. ద్రౌపది కూడా పేరు కృష్ణనే. ఈ కృష్ణుడు ఎప్పుడు నిత్య యవ్వనంలో అందగాళ్లానే ఉంటాడు, ద్రౌపది కూడా ఎప్పుడు నిత్య యవ్వనరాలులాగా అందంతోనే ఉంటుంది. మనవాళ్ళు వచ్చినప్పటికీ ద్రౌపది అందం ఇలానే ఉంటుంది అనేది మహాభారతం చెప్తుంది. ఎందుకంటే ఆమె అందరూ పుట్టినట్టు ఒక గర్భవాసం చేసి పుట్టలేదు. కృష్ణుడు ఎలాగ గర్భవాసం చేసి పుట్టలేదో అలాగే ద్రౌపది కూడా యోనిజ కాదు, అయోనిజ. ఆమె ఒక యోనినందు సంభవంపై ఒక గర్భవాసం చేసి వచ్చిన వ్యక్తి కాదు. ఆమె అయోనిజ. ఆమె యాజ్ఞశీలి, అంటే యజ్ఞంలోంచి, అగ్నిలోంచి అలా నడుచుకుంటూ వచ్చేసింది. కాబట్టి అంత పతివ్రత స్త్రీని అలా కామ వికారంతో తట్టుకోలేకుండా చూసి ఇలాంటి ఒక చెత్తవాడైన ఈ కీచకుడు ఎలాంటి పరాభవం పొందాడు అంటే, ఇక్కడ మరణం అనేది ఒక్కటే ఇక్కడ పరాభవం కాదు. అసలు ఒక ఉత్తమ జాతి క్షత్రియుడు ఎప్పుడైనా ఒక మనిషి చేతిలో చచ్చిపోతాడు, కానీ ధర్మం కోసం పోరాడుతూ యుద్ధంలో చచ్చిపోతాడు. కానీ వీడెలా చచ్చిపోయాడు? కామ వికారములకు లోనయ్యి కామ వాంఛ తీర్చుకోవాలని కక్కుర్తిపడి ఒక నీచమైన చావు చచ్చాడు. అదే వాడు యుద్ధంలో చనిపోయి ఉంటే వాడికి మంచిగా వైభవంగా జరిపేవాళ్ళు. యుద్ధంలో చనిపోయి ఉంటే వాడికి స్వర్గం దొరికేది. కృష్ణుడు చెప్తున్నాడు, యుద్ధంలో చనిపోతే వీరస్వర్గం, కనీసం యుద్ధంలో చనిపోతే వాడికి స్వర్గం దొరికేది. వాడికి గౌరవ లాంఛనాలతో ఈ మత్స్యరాజ్యంలో ఉన్న వాళ్ళందరూ వాడికి వైభవపేతంగా అంత్యక్రియలు చేసేవాళ్ళు. 21 సల్యూట్ అంటారు కదండి, ఆ 21 సల్యూట్ స్టేట్ హానర్ ఇస్తూ వాడికి ఒక పెద్ద అంత్యక్రియలు చేసేవాళ్ళు. అలాంటిది వాడు పరాయి ఆడవాళ్ళని ఎంతమందిని చెరిచాడో మనకు తెలియదు. కానీ ఇక్కడ సైరంధ్రిగా ఒక పని మనిషిగా పనిచేస్తున్న అబల వాడు ఎలాగైనా దానిని వాడి వశపరుచుకోవచ్చనే ఒక కకృతితో కామాన్ని వాడి ఆధీనంలో పెట్టుకోలేక వెళ్ళి కామాతృతతో చేసిన కకృతి పని వల్ల చనిపోయి పాడె ఎక్కి ఇవాళ పాడె మొయ్యటానికి నలుగురు వెనక ఒక 10 మంది తప్ప వాడికి వైభవమైన అంత్యక్రియ లాంఛనాలు కూడా లేవు. కాబట్టి ఇది మానవ జాతికి వ్యాసుడిస్తున్న ఒక గొప్ప లెసన్. ఎప్పుడైనా ఉత్తమ జాతి స్త్రీలను ఉంటారు, ఆ ఉత్తమ జాతి స్త్రీలని చూసి వాళ్ళ అందాన్ని మనం ఒక చెల్లిలాగా, ఒక దేవతలాగా, ఒక తల్లిలాగా చూడాలి తప్ప ఆ అందాన్ని చూసి మోహించటం అనేది జరిగితే వాడి ఆయువు తగ్గుతుంది, వాడి ధర్మము తగ్గి వాడి పాపము పెరిగి వాడి నాశనం ఇంకా చాలా తొందరలో ఉంది అని అర్థం. అందుకనే ఇవాల్టికి మనం ఒకటి గమనించాలి, మగవాళ్ళందరూ కూడా పరాయి స్త్రీ అంటే వేరే వాడి భార్య పట్ల వాడు కామదృష్టి ఉండకూడదు. అందం ఎంత గొప్పగా ఉన్నా ఒక దేవతా స్వరూపంలాగా చూడాలి. 2, తనకంటే తారతమ్యంలో, తనకంటే ఆర్థికంగా, తనకంటే అన్ని రకాలుగా తక్కువగా ఉన్న ఒక ఆడదానికి చేయూతనివ్వాలి. అంటే వీలైతే హెల్ప్ చేయాలి తప్ప దానిని వాడుకొని తన స్వప్రయోజనం కోసం, తన కామవాంఛ తీర్చుకోవటం కోసం ఆ ఆడది వాడికి ఎప్పుడూ సహకరిస్తుంది అని అనుకోవటం అనేది ఒక అసుర లక్షణం. అలాంటిది పెట్టుకోకూడదు. ఇంకా ఎన్నో నేర్చుకోవచ్చు. బట్ ఇవాళ సమాజానికి ఒక ఆడదానిని
తన ఆడది కాని దానిని శాస్త్రం ఏం చెప్తుందంటే తల్లిగా చెల్లిగా చూడాలని చెప్తుంది. అలాగా ఈ కామ వికారంతో నాశనమైన కీచకుడి వధ చాలామందికి ఒక పెద్ద లెసన్. అది కాకుండా అన్నిటికంటే ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే ఆడది తిరస్కరించిన తర్వాత ఇక ఆమెని మళ్ళీ ప్రలోభపెట్టి ప్రయత్నించటం అనేది ఇంకా వాడి చావుకే కారణం. అందుకనే ఈ ఒక్క సిట్యుయేషన్లో అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఒక సందేశాన్ని వ్యాసుడు భారతదేశానికి ఇచ్చాడు. అలాంటి భారతదేశంలో రేపులు జరుగుతున్నాయంటే అది మన దౌర్భాగ్యం. అది ఏమనాలిగా? ఇలాంటి ఒక ఘట్టాలని స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ వ్యవస్థలోనూ చెప్తే మనిషికి భయం కలుగుతుంది. ఒక ఆడది ఇది ఈ ఆడదానిని నేను ఆ దృష్టితో చూడకూడదు. ఆడది వద్దు అంటుంటే నేను మళ్ళీ వెళ్ళకూడదు. ఆడది అన్నా అంటుంటే ఇంకా నా యందు ఆమె పట్ల ఒక వాత్సల్యాన్ని, ఒక అనురాగాన్ని, ఒక అన్నలాగా తండ్రిలాగా నేను చూసుకోవాలనేది ఇలాంటి మహాభారతంలో ఇలాంటి లెసన్స్ ద్వారా మనం అందరం తెలుసుకోవాలి. ఈ పాడ్కాస్ట్ని ఇక్కడ ముగించి నెక్స్ట్ జరగబోయే అద్భుతమైన ఘట్టంలోకి మరో పాడ్కాస్ట్కి వెళదాం. శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. కీచకుడు మరణం ప్రతి ఒక్క చెడ్డవాళ్ళకి ఒక గట్టి పాఠం. పరస్త్రీపై దృష్టి పెట్టినవాడు, బలవంతంగా ఆనందించాలి అని అనుకున్నవాడు చివరికి భయంకరమైన అంతం తప్ప ఇంకేమీ పొందడు. ప్రతి స్త్రీమూర్తి వాళ్ల పిల్లలకి నేర్పించాల్సింది స్త్రీని ఒక బాధ్యతగా చూడాలి, అవకాశంగా కాదు. స్త్రీమూర్తుల గౌరవం కాపాడడం మన ధర్మం. కీచకుడి వధ మనకి చెప్తున్నది ఒకటే: అహంకారానికి కామానికి లోనైన వాడి అంతం ఎప్పుడు శ్రేయస్కరం కాదు. పరస్త్రీని కామవాంఛితంగా చూసే ప్రతి ఒక్క మగవాడికి పుణ్యం నశించి పాపం పెరిగి త్వరలోనే అంతమొస్తుందనే దాంట్లో సందేహం లేదు. హరే కృష్ణ.